I inviting the great anointed man of God, Brother Krishna Garu from Bangladesh. Now I give this time to you, brother. Please take this session, brother. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను అత్యధికంగా సంతోషిస్తున్నాను దేవుని సేవకులతో, దేవుని ప్రజలతో మాట్లాడడానికి అల్పుడైన నాకు దేవుడిచ్చిన ఈ అవకాశం ఉంది. మీకు వందనాలు. మీ అందరికీ శుభాలు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక మీదట 5 ఇంచుమించు ఇండియాలో టైం ఇప్పుడు 5:20 వస్తుంది, అంతే కదండి? 5:18 అయింది. ఎస్, 5:18 అంటే 5:20 నుంచి 6:20 వరకు మీ సమయం, 1 గంట సమయం నేను తీసుకోబోతున్నా. ఒక దైవజనుడి యొక్క 1 గంట సమయం అంటే నేనేమంటాను తెలుసా? ఒక మనుషుడికి భవిష్యత్తు కాదండి, ఒక వంశం యొక్క భవిష్యత్తుని నేను నమ్ముతాను. దేవునికి స్తోత్రం చెప్దామా? ఒక వంశం యొక్క భవిష్యత్తు. God is given me opportunity to take the leaders and the man of God 1 hour time అంటే ఇది చాలా ప్రీషియస్. నాట్ బికాస్ ఆఫ్ వీఆర్ హ్యావింగ్ టైం, నాట్ బికాస్ శామ్ డేనియల్ మినిస్ట్రీస్ నుంచి మనకు మందిందని, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ సంథింగ్, బట్ 1 hour టైం ఈజ్ ఎ మోస్ట్ ప్రీషియస్. అది ఎవరిదైనా కానీ. సో ఈ రాబోయే గంట సమయము మీ దొంగిలించేవాడుగా ఉండకూడదు. అదే సమయంగా దేవుడు మీకు ఇచ్చిన అవకాశం కూడా అదేదో అనాలోచితంగా కూడా జారబెట్టకూడదని నేను భారం కలిగి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలో ఎక్కివిద్దాం, లోనికి వెళదాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. 1 గంట సమయము నా ప్రభువా, 1 గంట సమయము నీవు సమరయ స్త్రీతో మాట్లాడితే ప్రభా, ఆవిడ ద్వారా ఊరు పట్టబడింది తండ్రి. దైవజనుడి యొక్క సమయము అంత ప్రశస్తమైనది. ఇంత గొప్ప ప్రశస్తమైన సమయం అయోగ్యుడును అల్పుడైన నా జీవితంలోనికి మీరు అనుగ్రహించారు. ఇది జరిగిందని ఆశపడకుండా, ఆలోచించకుండా బాధ్యత కలిగి మాట్లాడడానికి, ప్రవర్తించడానికి, నీ గుండెలో ఉండే మాటలు నింపడానికి సహాయం చేయండి. మీకు ఇష్టం లేని మాట ఒక్కటి కూడా నా నోట రాని నేను హృదయపూర్వకంగానే నేను ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ నాకు తెలియకుండానే నా బుద్ధి ప్రకారంగా ఒకవేళ ఏదైనా మాట వస్తే దాన్ని, ఆ విషయంలో మీరు మ్యూట్ చేసేయండి తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. శామ్ డానియల్ మినిస్ట్రీస్ నుంచి ప్రభా, ఆయన మాట్లాడిన మాటను ఆయన సరిచేయబడుతూ పరిచర్య చేయాలి, బలపరచబడుతూ పరిచర్య చేయాలి. అదే ఈ పాస్టర్స్ లీడర్స్ కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశం మరి తండ్రి. ఆ ఉద్దేశం కాబోలు నన్ను పిలిచారు ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు. నీకే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికే పరిపూర్ణమైన మహిమ కలుగునుగాక. నన్ను నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరత లేదు. అప్పటికీ మన ఎదురుగా మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో కొన్ని పరిచయ వాక్కులు తెలిస్తే బాగుంటుందనే ప్రేరణ బట్టి నేను నా బ్రీఫ్ టెస్టిమోనీని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు బ్రదర్ కృష్ణ. నేను పేరు మార్చుకోలేదు, దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. సో నన్ను బ్రదర్ కృష్ణ అని పిలుస్తారు చాలా మంది, కృష్ణ ఫర్ క్రైస్ట్ అని పిలుస్తారు. నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్ గాను, అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ గా ఒక 10 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత 31 ఏట నేను సౌదీ అరేబియా దేశానికి ఉద్యోగస్తుడిగా వెళ్ళాను. వెళ్ళక ముందు నేను ఒక RSS భావజలంతో నింపబడి ఉన్న నేను సౌదీ అరేబియా వెళ్ళిన తర్వాత అక్కడ నేను ప్రభువు చేత పట్టబడ్డాను. నా జీవితంలోనికి ప్రభువు ఒక బలంగా వచ్చారు, వాక్యంగా వచ్చారు, పరిశుద్ధాత్మగా వచ్చారు. నా జీవితంలోనికి ఆయన ఇంచుమించు 10 సంవత్సరాలు పూర్తి వస్తుంది. 10 సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడే నేను ప్రభువుని అంగీకరించాను అనే సంతోషంతో ఆరాధించడానికి దేవుడు నాకు కృపనిచ్చారు. నేను రక్షణ పొందిన కొత్తలో అనేవాళ్ళు, మీరు కొత్తగా వచ్చారుగా బ్రదర్, అలాగే ఉంటుంది, పోను పోను మీరు కూడా చల్లబడతారులే అని నాతో చాలా మంది మాట్లాడుతూ వచ్చారు. కానీ దినదినము నేను మంట ఎక్కువగా మండడానికి పరిశుద్ధాత్ముడే నా గుండెలో పెట్టిన భారాన్ని బట్టి నేను జీవిస్తున్నాను. నాకు భార్య, 2 పిల్లలు. వారు ప్రస్తుతం ఇండియాలో ఉన్నారు. నేను సౌదీ అరేబియా దేశం నుంచి ఇండియాకు వచ్చిన ప్రస్తుతం బంగ్లాదేశ్లో.
పరిచర్య చేస్తున్నానని మాటలు ఏమి లేనప్పటికీ దేవుడి కృపను బట్టి ఆయన ఏమై ఉన్నారో ఆయన కృపను బట్టి నాకు అనుగ్రహింపబడిన పరిచర్య చేయించున్నాను. నా బ్రీఫ్ టెస్టిమోనీని నేను మీకు ఒక్క నిమిషంలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. దయచేసి మరి నేను చిన్న క్లిప్ నేను చేశాను. ఆ క్లిప్ ని మీరు చూసిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. ఇంటర్నెట్ లో A4 షీట్ లో బైబిల్ అంతా డౌన్లోడ్ చేసి ప్రతి అధ్యాయాన్ని డౌన్లోడ్ చేసి సో ఇలా ఫైల్ చేసుకొని నా బైబిల్, నా ఫస్ట్ బైబిల్ అన్నమాట, ఇలా బైబిల్ తీసుకొని అవిశ్వాసిగా ఉన్న నేను దేవుని వాక్యం చదువుతూ, నా భార్య కూడా తను కూడా నాతో పాటు యేసు ప్రభు వారి గురించి తెలుసుకోవడం కోసం ఇదే బైబిల్ని ధ్యానిస్తూ ఆడియో బైబిల్ వింటూ రోజుకి 18 గంటల పైగా నూతన నిబంధన ధ్యానించిన తర్వాత నేను నా భార్య 25 మార్లు నూతన నిబంధనలు ధ్యానించిన తర్వాత మేమిద్దరం ఒకే మారు నిర్ణయం తీసుకొని బాప్తిసం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. నవంబర్ 6, 2011 సంవత్సరంలో మోషే ఏ సముద్రానైతే 2 పాయలుగా విభజించాడో ఎర్ర సముద్రము, ఆ ఎర్ర సముద్రంలో నేను బాప్తిసం తీసుకున్నాను. ఈ బైబిల్ని చూసిన ప్రతిసారి నా గుండె పగిలిపోయేంత సంతోషం. దేవుడు ఇంత ఆశ్చర్యకరంగా నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఏదో రోగం వస్తే రోగం పోతే అందరికీ రోగం పోతే ప్రచారం చేసేవాడినేమో. నేను దేవుని వాక్యాన్ని ప్రచారం చేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మై డియర్ బ్రదర్స్, బ్రీఫ్ టెస్టిమోనీ. దేవుడు నా జీవితంలోనికి బలంగా వచ్చాడు. బైబిల్ కాల్చే జనాల మధ్యలో నుంచి నన్ను ఏర్పరచుకొని ఇంటర్నెట్ ద్వారా బైబిల్ డౌన్లోడ్ చేసుకుని ధ్యానించి వేరొక వ్యక్తి ప్రమేయం లేకుండానే ప్రభువు నందు విశ్వాసం ఉంచి నా అంతట నేనే నా కుటుంబంతో సహా బాప్తిజమం అడగడానికి కృప చూపించి ఆయన 10 సంవత్సరాలు దాటింది. మరి అందులో భాగంగానే నేను పరీక్షల్లో కొనసాగుతున్నాను. అంత మాత్రమే కాదు, ఉద్యోగం కూడా చేస్తా ఉన్నాను. నేనేం ఫుల్ టైం మినిస్టర్ కాదు, మీలాగా ఫుల్ టైం సేవ చేస్తే సేవకునేం కాదు. వాస్తవానికైతే నాకు యోగ్యత లేదు, కానీ యోగ్యతలు ఇచ్చేది దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు పాస్టర్స్ అండ్ లీడర్షిప్ సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక దైవజనుడు, దేవుని చేత అభిషేకించబడిన దైవజనుడు ఉండే సంఘ నాయకులతో మాట్లాడే మీటింగ్ అన్నమాట. అపోస్తల కార్యంలో కూడా అదే జరిగింది. చూడండి, దయచేసి నేను చదువుతున్నాను త్వరగా. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 17 నుంచి 38 లోపల వచనాలు వినండి. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘ పెద్దలను పిలిపించెను. దేవునికి స్తోత్రం. ఇట్ ఇస్ ద మీటింగ్ ఆఫ్ ద లీడర్స్. హల్లెలూయా. దేవుని సేవకులు సంఘ పెద్దల్ని ఆయన పిలిపించారు. తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను. మీటింగ్ స్టార్ట్ చేశాడు. అప్పుడు టెస్టిమోనీ స్టార్ట్ చేశాడు. నేను ఆసియాలో కాలు పెట్టినది నుండి దినము నుండి కాలము మీ మధ్య నేను ఎలాగూ నడుచుకుంటునో మీరు ఎరుగుదురు. అంటే ఒక దైవజనుడి యొక్క ప్రవర్తన, ఆయన జీవితాన్ని వారి ముందు పెడుతున్నారు. ఓ పెద్దలారా, నేను ఆసియాలో కాలు పెట్టిన రోజు నుంచి నేను మీ మధ్యనే ఎలా నడిచానో మీరు తెరుగుదురు. నేను నడవడమే కాదు, నాకు కలిగిన శ్రమలు కూడా మీకు తెలుసు, నా కన్నీళ్లు కూడా మీకు తెలుసు, నా పూర్ణమైన వినోభావం కూడా మీకు తెలుసు, నేను ఎలా సేవించున్నా అది కూడా మీకు తెలుసు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగూ ప్రభువుని సేవించుంటునో మీకే తెలియను. మరియు ప్రయాణకరమైనది ఏదీ దాచుకొనక బహిరంగంగాను ఇంటింటినా మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని యూదులకు గ్రీసు దేశస్థులకు ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలుసు. అంటే నా పరిచర్యలోని కాంటెంట్ కూడా మీకు తెలుసు. ఇదిగో ఇప్పుడు నా పరిచర్య అయిపోతుంది. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు యెరూషలేముకు వెళ్ళిపోతున్నాను. అక్కడ ఏవేమి సంభవించునో తెలియదు, కానీ బంధకములు శ్రమలు నా కొరకు కాచుకొనుచున్న పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని మీకు కూడా తెలుసు. అయితే కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటేందు నా పరుగును నేను ప్రభు అయిన యేసును వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. దేవుని రాజ్యం గురించి ప్రకటించే సంచరించుని
ఇక మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను. ఇంతకుముందు దైవజనులు చెప్తూ మనకు భాగ్యం ఉంది, ఫేస్ టు ఫేస్ లైవ్ టెలికాస్ట్ మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది. పాప ఇప్పుడు పౌలు గారు వెళ్ళిపోతున్నాడు, ఎఫెసు నుంచి పెద్దలకు చెప్తా ఉన్నాడు, మళ్ళీ మనం ఒక ముఖాముఖిగా చూసుకునే అవకాశం లేదు. మరొక లీడర్షిప్ కాన్ఫరెన్స్ జరగదిగా, బహుశా ఇదే లీడర్షిప్ కాన్ఫరెన్స్ లాస్ట్ కాన్ఫరెన్స్ అని చెప్తా ఉన్నారు ఆయన ప్రసంగిస్తూ ఇప్పుడు అంటున్నాడు. దయచేసి ఈ వాక్యాన్ని ఎవరైనా చదవండి, ఫస్ట్ వర్స్ అక్కడ కనబడే వాక్యాన్ని చదవండి దయచేసి. ఒకరు చదువుతారా? ఫస్ట్ వర్డ్. కాబట్టి మీలో ఎవరి నాశనమయ విషయమైనను నేను దోషిని కానని నేను మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నా. మాట్లాడింది ఎఫెసు సంఘములోని పెద్దలను పిలిపించి మాట్లాడుతున్న మాట. ఇప్పటిదాకా బాగానే మాట్లాడాడు, నా టెస్టిమోనీ మీకు తెలుసు, నా శ్రమ తెలుసు, నా సాక్ష్యం తెలుసు, నా పరిచర్య ఎట్లాంటో తెలుసు, నాకేం జరగ తెలుసు, నేను ఎలా జీవించానో తెలుసు, నా పరుగు మీకు తెలుసు, నేనేం సువార్త చెప్పానో మీకు తెలుసు. అంతా బానే ఉంది స్మూత్ గా. కానీ ఇప్పుడు కాబట్టి మీలో ఎవరి నాశనం నేను దోషిని కానని మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. ఎందుకు ఇంత పెద్ద మాటలు మాట్లాడాడు పౌలు గారు? ఎందుకంటే దేవుని సంకల్పం అంతయు మీకు తెలియకుండా నేనేమి దాచుకోలేదు. ఎన్ని రోజులు పౌలు గారికి ఎఫెసు సంఘం స్థాపించబడి కూడా 2 సంవత్సరాల కంటే ఎక్కువ వయసేమై ఉండదు. ఈ పెద్దల వయసు 2 సంవత్సరాల కంటే ఎక్కువేం లేదు వీళ్ళకి. జస్ట్ 2 years గా అయింది వీళ్ళ సేవలోకి వచ్చి. ఎఫెసు సంఘం వాళ్ళు 25 సంవత్సరాల సేవా అనుభవం కలిగిన వారు కాదు. ఎఫెసు సంఘం 30 సంవత్సరాల సేవా అనుభవం కలిగిన వారు కాదు. కేవలం 2 సంవత్సరాల సేవా అనుభవం కలిగిన పెద్దలను పిలిచి అంటున్నాడు, మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కాదు. ఎందుకంటే కేవలం 2 సంవత్సరాలు దేవుని సంకల్పం అంతయు మీకు తెలియకుండా నేను దాచుకోలేదు. ఎందుకంటే దేవుడు తన స్వరక్తమునిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచినో మందను గూర్చి మిమ్మల్ని మీరు గూర్చి జాగ్రత్త పడండి. ఇది చాలా ఫేమస్ వర్స్. కానీ ఎవరి నాశన విషయమైనను నేను దోషిని కాననే దాన్ని పెద్దగా లక్ష్య పెట్టి చదవము. అదేంటి, దేవుని సేవకు నాశనమయ్యేదానికి అవకాశం ఉందా? ఎస్. దేవుని సంకల్పము చొప్పున పరిచర్య చేయకపోతే నాశనమయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేను దోషిని కాదు, ఎందుకంటే దేవుని సంకల్పం అంతా మీకు తెలియజేసి, అసలు నా చెప్పే సంకల్పం యొక్క సారం ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. మరి పౌలు గారు ఏం చేశారంటే 3 సంవత్సరములు రాత్రి మగళ్ళు కన్నీరు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్తునని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ విధంగా చాలా విస్తారమైన లేఖనాన్ని, చాలా లాంగ్ ప్రసంగాన్ని చెప్పాడు. ఈ ప్రసంగాన్ని ఆయన గంటలో చేశాడో, 2 గంటల్లో చేశాడో, 3 గంటల్లో చేశాడో మనకైతే తెలియదు. కానీ లూకా గారు ఈ ప్రసంగాన్ని గ్రంథస్థం చేశారు. బహుశా ఇది 1 day కాన్ఫరెన్స్ అయి ఉంటది. బహుశా సాక్ష్యాలు చాలా బహుగా లోతుగా ఉన్నాయి కాబట్టి అంత సీక్వెన్షియల్ గా రాసుకుంటూ ఒక పెద్ద హెచ్చరికను దేవుని సేవకులకి పౌలు గారు రాశారు లూకా గారి చేత. ఈరోజు శామ్ డానియల్ మినిస్ట్రీస్ వారి తరపు నుంచి ఏర్పరచబడిన ఈ పరిచర్య యొక్క కోర్ ఉద్దేశం ఏంటంటే, ఏమంటున్నారు ఆయన? సరి చేయబడుచు ప్రార్థన చేయాలి, పరిచర్య చేయాలి. అదేవిధంగా బలపరచబడుతూ పరిచర్య చేయాలి. చూడండి ఇక్కడ బలపరిచే మాటలు చూడండి. ఇప్పుడు దేవునికి ఆయన కృపాసు వాక్యమునకు మిమ్మును అప్పగించుతున్నాను. డు నాట్ బి వరీడ్. నేను మీలో విషయమైన నేను దోషిని కానని మీకు చెప్పేశానని మీరు టెన్షన్ పడిపోకండి. మందను కనికరింపబడినని మీరు టెన్షన్ పడిపోకండి. క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని మీరు టెన్షన్ పడకండి. తమ వెంట ఈడ్చుకుపోయే వంకర మాటలు పలుకు మనుషులు మీలో నుంచే బయలుదేరుతారని మీరు టెన్షన్ పడకండి. 14 పత్రికలు రాయబోతున్న నేనే రాత్రి మగళ్ళు కన్నీళ్లు విడిచి ప్రతి మనిషికి బుద్ధి చెప్పారని మీరు కంగారు పడండి. మీరు మెలకుగా ఉండండి. అంత మాత్రమే రిలాక్స్ అవ్వద్దు. నేను మిమ్మల్ని దేవునికి ఆయన కృపా వాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను.
ఆయన మీ క్షేమాభివృద్ధి కలగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారి అందరిలో స్వాస్థ్యము అనుగ్రహించుటకు శక్తి కలిగిన వాడనని ఆయన శక్తిమంతుడు. మిమ్మల్ని సరిచేస్తా ఉన్నాను, మిమ్మల్ని బలపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం కాక. నేను శామ్ డానియల్ బ్రదర్ కి, బ్రదర్ వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ దిస్ పాస్టర్స్ అండ్ లీడర్ కాన్ఫరెన్స్ అని నేను అడగలేదు. దీనికి దేవుడు సాక్షి, మన మధ్యలో శామ్ డానియల్ గారు కూడా సాక్షి. ఈ కాన్ఫరెన్స్ యొక్క ప్రధాన ఉద్దేశం నాకు చెప్పండి బ్రదర్ అని అడగలేదు. కానీ ఈ ప్రసంగం ఆరంభంలో ఆయన మాట్లాడుతుండగా నేను మొదటిసారి నేను విన్నాను శామ్ డానియల్ గారి నోటి నుంచి. నాకు తెలియకుండానే ప్రభు యొక్క కృప నుండి నేను ఈ అపోస్తల కార్యములో భాగాన్ని నేను దేవుని సంకల్పం అంతా మీకు తెలియజేయడానికి 1 గంట సమయం నేను అనుగ్రహింపబడ్డాను. మై డియర్ బ్రదర్స్, అయితే ఆయన శక్తివంతుడు. అయితే ఎవని వెండినైనను బంగారమైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తము నాతో ఉన్న వారి నిమిత్తమును నా చేతులు కష్టపడ్డాయని మీకు తెలియను. అసలు ఈ మాట రాస్తున్నది ఏంటంటే, ముఖస్థుతికి మాట్లాడే దైవజనుడు కాదు. తన సొంత చేతులతో తన అవసరముల నిమిత్తము, తనతో పాటు ఉన్న వారి నిమిత్తము తన చేతులతో కష్టపడి పనిచేసి ఎవని వెండి బంగారమునైనను వస్త్రములైనను ఆశింపని దైవజనుడు వ్రాయిచున్న మాటలు. ఆయన తాత్పర్యం ఏంటంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని యేసుక్రీస్తు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకున్నవనని అన్ని విషయములలో మీకు మాదిరి చెప్పాను. ఇండైరెక్ట్ గా ఆయన ఏమంటున్నా అంటే, నేను నడిచినట్టే మీరు నడవండి. మీరు కూడా ఎవని వెండినను ఎవని బంగారమునైనను మీరు కూడా ఆశింపని వారు పరిచర్య చేయాలని నేను మీకు మాదిరి చూపితిని. అతడు ఇలాగు చెప్పి మోకాళ్ళూరి వారందరితో ప్రార్థన చేసెను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. ఇదేంటి, దైవజనుడు పోతా పోతా స్ట్రాంగ్ టచ్ ఇచ్చి 4 ఆశీర్వాదాలు ఇచ్చి మాకు వెళ్తాడు అనుకుంటే, మా నాశనం గురించి మాట్లాడాడు, మళ్ళీ బలపరుస్తూ ఉన్నాడు. ఇక చాలా మంది మొహం మార్చుకోలేదట, అందరూ చాలా ఏడ్చారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రసంగం చెప్పిన దైవజనుడు, ప్రసంగం వింటున్న దైవజనులందరూ కలిసి ఏడ్చారట. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతనిని సాగనంపరి. ఇంత మానురాగాలున్నాయి దైవజనుల మధ్య మొదటి శతాబ్దంలో. నన్ను ఈ మాట అన్నాడని తమ జీవిత కాలంలో మొహం చూడని దైవజనులు కాదు వీళ్ళు. ఓ ఎఫెసులోనే పెద్దలారా, ఆ మాటలు కనుక మీరు లక్ష్య పెట్టకపోతే మీరు నాశనం అయిపోతారు. ఈ విషయంలో నేను దోషిని కానని మీకు సాక్ష్యం పెడుతున్నాను. ఎందుకంటే దేవుని సంకల్పం అంతయు మీకు నేను తెలియజేశాను. మీరు నాలో నడుచుకోనండి. పుచ్చుకోవడం కంటే ఇచ్చుటయే ధన్యత. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది పౌలుకైనా, అది పేతురుకైనా, అది యాకోబుకైనా, అది యోహానుకైనా, అది నాకైనా, అది నీకైనా, ఎవరికైనా, జనుడు అని పేరు పొందిన ప్రతి ఒక్కరికి కూడా ఇది అప్లై అవుతుంది. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఈ మాట పౌలు మాట కాదు, యేసు మాట. యేసు ప్రభు మాట పౌలు తనకు ఆపాదించుకొని తను జీవితంలో నెరవేర్చుకుని మనకు మాదిరిగా చూపాడు. అదే యేసు ప్రభు పేరిట పరిచర్య చేస్తున్న మనము కూడా అలాగే తీసుకొని మాదిరిగా మనం తీసుకొని అనేకులకు మాదిరి మనం ఏర్పరచాలని దేవుడు వాక్యం చెప్తా ఉంది. ఇది భారతదేశ సంఘమే కాదు, ప్రపంచ వ్యాప్తంలో దేవుని సేవకుడు అని చెబుతున్న ప్రతి ఒక్కరికి ఆపాదించిన దేవుని లేఖనము పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. దేవుని సంకల్పం అంతయు ప్రతి నిమిషము మన జీవితాల్లో నెరవేర్చుకోవాల్సిన ధన్యత. ఇప్పటి నాకు ఇవ్వబడిన సమయంలో ఇంచుమించు 20 నిమిషాలు పూర్తవుతుందని నేను నమ్ముతున్నాను. నా ముందు ఇంకొక ఇంచుమించు మహా అంటే 40 నిమిషాల ఉంది, లేదా 35 నిమిషాల సమయం ఉంది. ఈ 35 నిమిషాల్లో నేను దేవుని సంకల్పం అంతయు పేరు మోసిన దైవజనులకు చెప్పడానికి దేవుడు కార్యం చేస్తున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికి దేవుడి లేఖనం ఇచ్చారు. దిస్ ఈజ్ నాట్ ద కోర్ కాంటెంట్ ఆఫ్ ద మెసేజ్. కోర్ కాంటెంట్ ఆఫ్ ద మెసేజ్ దేవుని సంకల్పం అంతయు మనము ఎరిగి ఉండడమే. దేవునికి స్తోత్రము కలుగును గాక. కేవలం 2-3 సంవత్సరాల సేవా అనుభవం కలిగిన వారికి
పౌలు గారు దేవుని సంకల్పం అంతయు తెలియజేశాడట. ఇప్పుడు నేను చెబుతున్న ప్రసంగాన్ని బట్టి దేవుని సంకల్పం తెలియజేయబడిందా? అయితే దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవుని సంకల్పం అంతయు మనకు తెలియజేయబడకపోతే మారు మనసు పొంది పశ్చాత్తాపం పొందుదాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ మారు మనసు అనేది కేవలము విశ్వాసులకు మాత్రమే కాదు గాని దైవజనులు కూడా మారు మనసు పొందాలి, కాబట్టే సరి చేయబడాలి అని పాస్టర్స్ అండ్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ లో మనము కూడుకుని మాట్లాడుతున్నాము. సరి చేయబడుట అనగానే మనము ఏ ఏ విషయాల్లో దేవునికి అనుకూలంగా లేమో ఆయా విషయాల్లో మారు మనసు పొందడము, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ లో మారు మనసు పొందడము. దేవునికి లెట్ us go into the deeper scriptures in the name of Jesus Christ. మై డియర్ సేవకులారా, దేవుని ప్రజలారా, దేవుని నాయకులారా, గలతీయులకు రాసిన పత్రికలో దేవుడు విశ్వాసము అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో ఆశీర్వదింపబడుదురు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు దీనిని నాకు ఆపాదించుకుంటే, మనకు ఆపాదించుకుంటే క్రైస్తవుల గురించి కాదు, మన ప్రాంతములో, మనముంటున్న దేశంలో అన్యజనులుగా పిలువబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో సంఘము వెలుపట వారి గురించి దేవుని యొక్క వాగ్దానం గురించి మాట్లాడుతుంది. ఆ రోజు అబ్రహాము గారితో మాట్లాడినప్పుడు దేవుని సంఘమే లేదు, కానీ దేవుని సంఘమే లేని రోజున అబ్రహాముకు ముందుగా సువార్త ప్రకటించేశాడు. అంటే యేసు ప్రభువు కంటే ముందుగానే, 1000 సంవత్సరాలు ముందుగానే దేవుని సువార్త, యేసు ప్రభు రక్తము కార్చక మునిపే 1000 సంవత్సరాల ముందుగానే అన్యజనుల గురించి మాట్లాడాడంటే దేవుని సువార్త వచ్చిన 2000 సంవత్సరాల తర్వాత కూడా అన్యజనుల గురించి మాట్లాడతాడు దేవుడు. దేవునికి స్తోత్రము. క్రైస్తవుల గురించి మాట్లాడడం లేదు, అన్యజనుల గురించి మాట్లాడుతున్నారు. దేవుని గురించి మాట్లాడలేదు, అన్యజనుల గురించి మాట్లాడుతున్నాడు. ఇస్సాకు యాకోబు సంతానంలో 12 గోత్రకర్తల గురించి మాట్లాడడం లేదు, అన్యజనుల గురించి మాట్లాడడమే దేవుని సువార్త. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనమందరం కీపించి దేవుని సన్నిధిలో దేవునికి స్తోత్రము చెబుదాము. దేవుని ప్రజల గురించి మాట్లాడేది సువార్త కాదు గాని దేవుని ప్రజలుగా లెక్కింపబడని వారి గురించి ఆశీర్వదించడానికి మాట్లాడడమే దేవునికి స్తోత్రము. అది దేవుని సువార్త. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు సంఘంలో మీ ఎదుట కూర్చుని 20 మంది గురించి మాట్లాడేది దేవుని సువార్త కాదు గాని ఒక గ్రామంలో 1000 మంది ఉంటే 980 మంది గురించి మాట్లాడడమే దేవుని సువార్త. దేవునికి స్తోత్రము కలుగును గాక. అంటే దేవుని మనసు అన్యజనుల మీద ఉందని అబ్రహాముకు ముందుగా సువార్త ప్రకటించాడు. దేవుని మనసు అన్యజనుల మీద ఉందని అబ్రహాముకు ముందుగా సువార్త ప్రకటించాడు. మీ ఊరిలో కూడా దేవుని మనస్సు 980 మంది మీద ఉంది కానీ మనము లక్ష్య పెడుతున్నట్టుగా 20 మంది మీద ఉండడము దేవుని సువార్త కాదు. ఎందుకంటే 20 మంది ప్రభువుని అంగీకరించి దేవుని సన్నిధిలో ఉన్నారంటే వారు కూడా దేవుని ప్రజలే. వారు లక్ష్య పెట్టవలసింది దేవుని సేవకుడు. అదే విధంగా దేవునికి ఇచ్చిన మందలు ఆలోచించవలసింది 980 మంది గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రభు అయిన క్రీస్తు కూడా అబ్రహాముతో ముందుగా అదే సువార్తను మాట్లాడారు. మై డియర్ దేవుని సేవకులారా, ఎందుకు ఇంత సడన్ గా ఆయనకు సువార్త మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకంత ఆల్ ఆఫ్ ఏ సడన్, ఎందుకు అంత సువార్త అంత అడ్వాన్స్ గా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఆది కాండంలో చాలా ఫేమస్ వర్స్ అండి ఇది. యెహోవా గారు దేవుని సేవకుడుగా కాబోతున్న అబ్రాము దగ్గరికి వచ్చి మాట్లాడుతా ఉన్నారు. అబ్రాము, నీవు లేచి వెళ్తావా? నీ బంధువుల్ని వదిలేసేయాలి, నీ తండ్రి ఇంటిని వదిలేసి నేను చూపించే దేశానికి వెళ్ళాలి. నీకు వచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను. అంతా ఇదంతా అబ్రహాముకు బోనాంజా, ఇదంతా అబ్రహాముకి ఇచ్చే బెనిఫిట్. ఓ అబ్రాము, నీవు గనక నా మాట వింటే నీ భార్య గొడ్రాలుగా ఉందిగా, అదే కదా నీ టెన్షన్. నీ టెన్షన్ ని నేను తీర్చేస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, అందులో నో డౌట్. కాకపోతే నువ్వు నా మాట వినాలి. ఇట్స్ ఫైన్.
ఇది దేవునికి బోనాంజ అయితే భూమి నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాము త్వరగా. దీనికి అబ్రాహాంకి ఏం సంబంధం ఆలోచించండి. అబ్రాహాంకి ఏం సంబంధం అంటే అబ్రాహాముకు తనకు కొడుకు లేడు, ఇప్పుడు తన కడుపే తనకు దేవుడు. అబ్రాహాము భార్య గొడ్రాలు అయిపోయింది, తనకు పిల్లలు లేరు. తన మనసు తనకు ఏమి కావాలో ఆలోచించడము తన దేవుడు. అబ్రాహాము మనసులో గుండెలో ఉండే బాధ ఏంటంటే దమస్కు ఎలియాజరైన ఆస్తికి వారసుడు అవుతాడు. తర్వాత మాట్లాడిన మాట, ఈ మాట ఆయనలో ముందుకొంచి ఉంది. అందుకే దేవుడు ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు అబ్రాహాముని ఫస్టే. నీ భార్య గొడ్రాలు కదా, నిన్ను దీవిస్తా. దేవునికి స్తోత్రం. ఎందుకు అబ్రాహామును దీవిస్తున్నా అంటే అబ్రాహాము కోసము కాదు అబ్రాహామును దీవించింది, భూమి యొక్క సమస్త వంశాల గురించే అబ్రాహామును దేవుడు దీవించాడు. ఇది దేవుని సంకల్పము. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే దేవుని సంకల్పమును పరిపూర్ణంగా ఎస్టాబ్లిష్ చేసిన దైవజనుడు ఎఫెసు సంఘాలకు పిలిచి దేవుని సంకల్పం అంతయు మీకు తెలియకుండా నేను ఉండలేదు. నేను మాట్లాడుతుంది ఎఫెసులో ఉండే కొంతమంది గురించి కాదు. నేను మాట్లాడుతున్నది తెలంగాణ, ఆంధ్రాలో మీరు సేవ చేసే గ్రామంలో కొద్ది మంది గురించి కాదు నేను ఆలోచిస్తున్నది. నేను మాట్లాడుతున్నది భూమి యొక్క సమస్త వంశములు కూడా నీ యందు ఆశీర్వదింపబడాలి అనేది నా ప్రణాళిక. దేవుని స్తోత్రము కలుగును గాక. అబ్రహాము యొక్క వారసులారా, అబ్రహాము యొక్క వారసత్వం పొందిన క్రైస్తవులారా, అబ్రహాము యొక్క వారసత్వం పొంది ఆ పరిచర్య చేస్తున్న దేవుని సేవకులారా, మనందరి విషయంలో భూమి యొక్క సమస్త వంశాలు నా యందు మీ యందు ఆశీర్వదింపబడాలట. కేవలము మన ముందు 20 మంది గురించి కాదు. 20 మంది గురించి అయితే మన జీవితం అంతా వదిలేసి ఆయనకు సేవ చేయమని ఎందుకు అంటాడు? భూమి యొక్క సమస్త వంశాలు నా యందు ఆశీర్వదింపబడాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇంత ప్రేమ వచ్చేసింది భూమి యొక్క సమస్త వంశాలకి అబ్రహాము గారి కంటే? అంతకుముందు ఒక భయంకరమైన సంఘటన జరిగింది. నేను కూడా ఆలోచించి మీకు చెప్తున్నాను. ఈ సంగతి చాలా తక్కువ మందికి తెలిసిన విషయం, నేను మీకు షేర్ చేస్తా ఉన్నాను. ఎందుకు అబ్రహాము గారు ఆల్ ఆఫ్ ఎ సడన్ భూమి యొక్క సమస్త వంశాల మీద మనసు పుట్టిందంటే, అంతకుముందు సంఘటన జరిగింది. ఏంటంటే నోవా గారు మృతి పొందారు. ఏమి నోవా గారు మృతి పొందరా? మృతి పొందారు. మృతి పొందిన తర్వాత అప్పటికే ఆయనకు కుమారులు పుట్టేశారు. ఎవరు? షేము, హాము, యాపేతు వారు పుట్టారు. ఎప్పుడు పుట్టారు వాళ్ళు? జల ప్రళయం తర్వాత పుట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జలప్రళయం తర్వాత షేముకు, హాముకు, యాపేతు కూడా పుట్టారు. జలప్రళయంలో రక్షింపబడింది నోవహు సంతానము మాత్రమే. కానీ నీతిమంతుడు ఎవరు? నోవహు గారు ఒక్కడే నీతిమంతుడిని బట్టి నోవహు గారి సంతానం రక్షింపబడింది. ఈ విషయము నోవహు సంతానానికి చాలా స్పష్టంగా తెలుసు. ఇప్పుడు నోవహు గారు ఆదికాండము 9వ అధ్యాయము 29వ వచనంలో చనిపోయారు. ఒక్క నీతిమంతుడు చనిపోయాడు. ఇప్పుడు ఆ నీతిమంతుడు ఉన్నాడు కాబట్టే జలప్రళయం నుంచి రక్షింపబడ్డాము. అసలు జలప్రళయం రావడానికి కారణం ఏంటంటే మానవ జీవితాల్లో ఉండే పాపము. వారి హృదయము కేవలం ఎల్లప్పుడూ చెడ్డది. వారు చెడ్డ వాటిని ఆశిస్తున్నారు. వారు శిక్షకు అర్హులు కాబట్టి దేవుడు జలప్రళయం తెప్పించాడు. నోవహును బట్టి మేము రక్షింపబడ్డాము. ఇప్పుడు నోవహు చనిపోయాడు, కానీ మన హృదయం బాగాలేదు. ఇప్పుడు డెఫినెట్ గా దేవుడు మళ్ళా జలప్రళయం తెప్పించొచ్చు, అవకాశం ఉంది అని టెన్షన్ పడిపోయే మనసులోకి వచ్చేసింది నోవహు యొక్క సంతానము, షేము, హాము, యాపేతు యొక్క సంతానం. ఇప్పుడు చూడండి, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం ఆరంభించారు. జలప్రళయం రావడానికి కారణము వాళ్ళు గమనించి, జలప్రళయం రావడానికి కారణము మనము పల్లపు ప్రాంతాల్లో ఉంటున్నాము కాబట్టి ఎత్తైన ప్రాంతాల్లో మనం గనక నివసించగలిగే. ఆలోచించండి మై డియర్ దైవ జనులరా, ఎందుకంటే మౌంట్ అరారత్ మీద నోవహు జలప్రళయము తర్వాత నోవహు ఓడ దిగినది ఎక్కడో తెలుసా? అరారతు పర్వతము మీద నిలిచింది. అంటే జలప్రళయము పర్వతముల కంటే ఎత్తుగా జలప్రళయం వచ్చింది కాబట్టి వారు రక్షింపబడాలంటే వారు నివసించే స్థానము పర్వతముల కంటే ఎత్తైన స్థానం ఉండాలని వాళ్ళు చేసుకొని, వాళ్ళు ఇటుకలు బాగా చేద్దాము, రాళ్లకు ప్రతిగా ఇటుకల్ని చేద్దాము, అడసుకు ప్రతిగా మట్టి కీలు ఉంది కాబట్టి మనం భూమి అంతా చెదిరిపోకుండా ఆకాశమున ఎత్తే శిఖరాన్ని కట్టి పేరు సంపాదించుకుందాము, పట్టణం కడదాము. ఎందుకు వీళ్ళకి సడన్ గా పట్టణం వచ్చింది? నీతిమంతుడు ఉన్నంతసేపు పట్టణం గుర్తురాలే వీళ్ళకి. మనకు కూడా ఏసై ఉంటే మనకేం ఉండదు కదా.
వాళ్ళకు కూడా నోవహు ఉంటే టెన్షన్ లేదు. ఇప్పుడు నోవహు చనిపోగానే ఇప్పుడు వాళ్ళకు గుర్తొచ్చేసింది, అమ్మ బాబోయ్ నీతిమంతుడు చనిపోయాడు, ఇక లాభం లేదు, దేవుడు మళ్ళీ జలప్రళయం తెచ్చేస్తే అమ్మో మనం ఇంకా లోతైన ప్రాంతాల్లో ఉంటున్నాం, మళ్ళీ జలప్రళయం వస్తే అందరూ చచ్చిపోతాం, మళ్ళీ మనల్ని మనం కాపాడుకుందాము, మన జీవితాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం లేదు, మన హృదయాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకు మనం కాపాడుకోవాలి, మనకు మనం బిల్డింగ్ కట్టుకోవాలి, మనకు మనం గోపురం కట్టుకోవాలి. ఇప్పుడు నన్ను అడగనివ్వండి ప్రశ్న, ఎందుకు శిఖరాన్ని అంటాలి? ఎందుకు శిఖరాన్ని అంటాలి? శిఖరం అంటకపోతే సరిపోదా? ఆకాశం అంటే శిఖరం అంట. ఎందుకు ఆకాశాన్ని అంటాలి? ఆకాశంలో ఆయన ఉన్నాడు, ఆయనకు వెళ్ళి చెప్పాలి, ఓ దేవా నీవు మమ్మల్ని చంపుతావని మేము ఆలోచించి మా తెలివి ద్వారా మేము ఒక శిఖరాన్ని కట్టాం తెలుసా, అది ఆకాశాన్ని అంటే శిఖరం. చూడు, నీ మీద ఆధారపడకుండానే, నీ ప్రజెన్స్ మాకు అవసరం లేకుండానే మేము ఆకాశాన్ని అంటే శిఖరాన్ని కడుతున్నాము, పేరు సంపాదించుకుంటాం, గోపురాన్ని కడుతున్నామని దేవుడితో మాట్లాడడానికి, ఆకాశానికి హెచ్చించిపోవాలని మానవుడు చేసే ప్రయత్నం. చూడండి ఆ మానవుడు ఎంత దాకా వచ్చాడంటే, ఇదే ఇటుకను తయారు చేసుకున్నాడు, ఇటుకను చేసుకొని కట్టడాలు కట్టడం ఆరంభించాడు. అందంగా ఉన్నాయో చూడండి, ఇటుకలతో ఒక పెద్ద గోపురం కట్టడానికి సిద్ధమయ్యారు, పట్టణం కట్టడానికి సిద్ధమయ్యారు. ఏమండి, మన పిల్లలు ఎవరైనా ప్లాస్టిక్ తో ఓ ఇల్లు కట్టుకుంటున్నారంటే మనం కాలుతో అలా తంతే పిల్లోడు మన మీద ఎగిరి తంతాడా లేదా? చిన్నవాడైనా కూడా ఎంతో కష్టపడి ప్లాస్టిక్ బొమ్మలతో నేను ఇల్లు కట్టుకుంటా ఉంటే, నానా నీకు బుద్ధి లేదా, ఎందుకు పడేసావంటాడు పిల్లవాడు, మన కడుపులో పుట్టిన వాడైనా సరే. ఒక సముద్రపు ఒడ్డునే వెళ్ళి ఇసుకలో కాళ్ళు పెట్టి కాళ్ళ గజ్జ కంకాళమ్మ అని ఆట ఆడుకుంటే ఒక పిట్టగూడు లాగా ఒక ఇల్లు కట్టుకుంటుంటే, ఒకవేళ నీరు వచ్చి ఆ ఇసుక గూడు మీద పడిపోతే పిల్లవాడు ఎంతో బాధపడిపోతాడు. ఇది కామన్ సెన్స్ కదా. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? యెహోవా ఏమనుకున్నారో తెలుసా? అమ్మ బాబోయ్ వీళ్ళ భాష అంతా ఒకటే అయిపోయింది. వీళ్ళ భాషలో ఏం మాట్లాడుకున్నారు తెలుసా? ఆకాశాన్ని అంటే శిఖరం కట్టుకుందామని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఒకళ్ళు గనక వీళ్ళ భాష ఒకటే కాబట్టి వీడు ఏ పని చేసినా కూడా అది ఆటంకం ఉండదు కాబట్టి మనం కిందకెళ్ళి చూద్దాం కాదు, వాళ్ళ భాషను తారుమారు చేసేద్దాం. తారుమారు చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళు ఈ కట్టడం మానేస్తారు, ఈ శిఖరం కట్టడం మానేస్తారు. ఎందుకు దేవుడికి అంత బాధ? పట్టణం కడితే మంచిదే కదా. ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చి సేవకుడు ఒక ఇల్లు కడితే ఎంత సంతోషిస్తారు? బోరెడంత సంతోషిస్తారు. ఒక సంఘం కట్టారని, ఒక బిల్డింగ్ కట్టామని అందరినీ పిలిచి ఒక పెద్ద మీటింగ్ పెడతారు, వార్షికోత్సవాలు చేస్తారు. ఎందుకు చేస్తారు వార్షికోత్సవం అంటే? మేము కట్టి 10 సంవత్సరాలు అయిందండి, మేము ఈ బిల్డింగ్ కట్టి మేము సంఘం కట్టి 25 సంవత్సరాలు అయిందని పెద్ద వార్షికోత్సవం చేస్తాము, ఒక దైవజనుని పిలిపించి ప్రసంగం చేస్తాం. మరి ఈ విషయం దేవుడికి తెలీదా? వాళ్ళు పట్టణం కట్టి శిఖరాన్ని కట్టాలనుకున్నప్పుడు వాళ్ళు అంత ఆశపడితే వాళ్ళ ఆశను దేవుడు ఎందుకు భంగం చేశాడంటే, దేవుడి పని వాళ్ళ ఆశను భంగం చేయడం కాదు, కానీ వాళ్ళ లోపల ఉండే పేరు సంపాదించుకోవాలనే తత్వం ఉంది కదా, భంగం చేయాలి. వారి మీద వారు ఆధారపడతారు కదా, దాన్ని భంగం చేయాలని దేవుడు ఏం చేశాడంటే వాళ్ళు మాట్లాడుకునే కమ్యూనికేషన్ ని బ్రేక్ చేశాడు దేవుడు. ఆలోచించండి, ఇది బాబేలు గోపురం కట్టిన స్థలం. ఇప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళి బాబేలు గోపురం అని కొట్టండి, బాబేల్ టవర్ అని కొట్టండి. కొడితే మీకు అర్థమవుతుంది అసంపూర్తిగా మిగిలిపోయిన బాబేలు గోపురం యొక్క అవశేషాలు. ఇరాక్ దేశంలో బాబేలు గోపురం యొక్క ప్రాంతం ఉంది. అక్కడ ఆ రోజు కట్టడం మానేశారు. కారణం ఏంటంటే దేవునికి ఇష్టము లేదు. దేవునికి ఇష్టం లేనిదేంటో తెలుసా? ఒక మానవుడు తన మీద తాను ఆధారపడడమే దేవునికి ఇష్టము లేని కార్యము. కానీ దేవుడు దానిని చేశాడు. దీంట్లో దేవుని సంకల్పం వస్తుంది. ఆల్ ఆఫ్ ఏ సడన్ నోవా యొక్క సంతానము షేము, హాము, యాపేతు అందరూ భూమి మీద చెదిరిపోయి ఏం చేశారు ఆలోచించండి. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? చెదిరిపోయేసరికి వెంటనే దేవుడు భూమి మీద చూస్తున్నప్పుడు ఆ రోజు నీతిమంతుడైన నోవహు ఒక్కడు ఎలా కనపడ్డాడో, ఈ రోజు కూడా భూమి మీద తన మాట వినగలిగే ఒకే ఒక్కడు అబ్రహాము గారు కనపడ్డారు. ఇప్పుడు అబ్రహాం గారిని పిలిచి, అబ్రహాము నాకు అర్జెంట్ పని ఉంది తెలుసా, నా అర్జెంట్ పని నువ్వు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, నువ్వు వెళ్ళాలి. అబ్రహాము నువ్వు వెళ్ళాలి. ఎక్కడికి నాయనా?
ఎక్కడికి వెళ్ళాలి? నేను చూపించే దేశానికి వెళితే నాకేంటి లాభం? ఇగో నిన్ను గొప్ప జనంగా చేస్తా. అసలు నీకేంటి లాభం అంటే, నా లాభం ఏంటో తెలుసా? భూమి మీద నేను చెదరగొట్టాను చూసారా, జనాలందరూ చెదరగొట్టాను చూసా, వాళ్ళ కోసం నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళతావా? వెళతాను. భూమి యొక్క సమస్త వంశాలు ఆశీర్వదింపబడాలి. దేవుని శాపం పొందుకొని చెదిరిపోయిన షేము, హాము, యాపేతు సంతానము ఇప్పుడు అబ్రహామును బట్టి ఆశీర్వదింపబడాలి. కానీ ఈ జనం యొక్క విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు పరాకాష్ఠగా ఈ జనం ఎక్కడికి వచ్చింది తెలుసా? మానవుడు దేవుడు అనే స్థితికి వచ్చేసారు. దయచేసి ఇక్కడ చూడండి. దిస్ ఇస్ ద వెరీ 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 ఇంపార్టెంట్ సెషన్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. మానవుడే దేవుడు, మానవుడే దేవుడు. దేవుడు దేవుడు కాదు. ఎందుకు దేవుడు అంటే, ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా పుట్టుక, జననము, మరణము మానవుడి చేతిలో లేదు. దీన్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. మానవుడు ఏదైనా చేయగలుగుతున్నాడు కానీ భూమి మీద ఒక జననాన్ని, మరణాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఇప్పుడు మానవుని యొక్క అజెండా ఏంటో తెలుసా? జననాన్ని కంట్రోల్ చేయాలి, మరణాన్ని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు మనిషి మీద ఉన్న ఒక బాధ్యత చూడండి. ఇప్పుడు జననాన్ని వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ఎలా అంటే, దేవుడు ఏమన్నా అంటే, తల్లి గర్భములో పిండము ఎలాగూ రూపింపబడుతుందో కాబట్టి నీవు తల్లి గర్భంలో పిండముగా ఉండగానే నా కన్నులు చూచెను. ఇప్పుడు దేవుని కన్నులను వాళ్ళు మార్చివేసి ఏ కన్నులు పెట్టారు తెలుసా? పెట్టారు. ఇప్పుడు తల్లి గర్భానికి బదులు చూడండి, ప్లాస్టిక్ గర్భాలని సృష్టించారు. ఆలోచించండి. తల్లి గర్భమునకు బదులుగా ప్లాస్టిక్ గర్భాలను సృష్టించారు. ఈ ప్లాస్టిక్ గర్భాలలో పిండము ఎలాగూ రూపింపబడుతుందో దేవుడు కన్నులు కాదు ఇప్పుడు చూసేది. ఇప్పుడు వీళ్ళు తయారు చేసిన టెక్నాలజీ కన్నులు చూస్తున్నాయి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఓ దేవుడా, ఈ ప్రమేయం లేకుండానే మేము పైకి వెళుతున్నాము, దేవుడే లేడని చెప్తున్నాం. ఇంకా ఆలోచించింది ఏంటంటే, దేవుడు ఆడ మగకి పిల్లలు పుట్టాలి అని దేవుడు ఇస్తే, ఓ దేవుడా నీ కాన్సెప్ట్ తప్పు, మా కాన్సెప్టే కరెక్ట్. ఏంటంటే, మేము 2 ఆడవాళ్ళ ద్వారా మేము పిల్లల్ని పుట్టిస్తాం, మేము 2 పురుషుల ద్వారా పిల్లలు పుట్టిస్తాం. దాన్ని ప్రూవ్ చేయడానికి మేము ప్రయోగాలు చేస్తున్నాం. ఎలా అంటే, చైనా సైంటిస్టులు డిఎన్ఏను మార్చడం ద్వారా 2 స్త్రీల, ఒక ఆడ ఎలకలకి పిల్లలు పుట్టించాలనే లక్ష్యంలో భాగంగా నిన్నగాక మొన్న జూన్ 4, 2021 ఈ ప్రపంచ క్రైస్తవ్యం ప్రతిపాదించింది, ప్రపంచ జనము ప్రతిపాదించింది ఏంటంటే, ఏమండోయ్ ఇజ్రాయిల్ సైంటిస్ట్ చెప్పారు. ఇజ్రాయిల్ సైంటిస్టులు ఏం చెప్పారంటే, ఇదిగో చూడండి, ఎలకల ద్వారా, ఆడవాళ్ళ ద్వారా ఎలకలు పుట్టిస్తాము. రెండోది ఏంటో తెలుసా? మానవుడికి మారకుండా చేస్తాము. ఓ మా దావీదు ద్వారా ఏం చెప్పాడో తెలుసా? అధిక బలం ఉన్న 70-80 సంవత్సరాలు అన్నాడు కదా, మేము దేవుని వాక్యము తప్పు అని మేము నిరూపిస్తాము. దేవుడి కంటే ఎక్కువ తెలుసు. పరిశుద్ధాత్మ ద్వారా పలికిన, దావీదు ద్వారా పలికించిన మాట కంటే, దేవుడి వాక్యము కంటే మానవుడి వాక్యమే గొప్పది. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 10వ అధ్యాయంలో అధిక బలమున్న ఎడల 70-80 సంవత్సరాలు వారి వయో పరిమితి మించజాలదు అన్నాడు. మేము మించజాలుతుంది అని ప్రూవ్ చేస్తాం. మా లక్ష్యం ఏంటంటే, దేవుని కంటే మనిషే గొప్పవాడు, దేవుని కంటే మనిషే తెలివైన వాడు అని మేము నిరూపించబోతున్నాము. ఇజ్రాయేలు సైంటిస్టులు జూన్ 4వ తారీఖున మనిషి 125 సంవత్సరాల కంటే ఎక్కువ జీవించవచ్చు అని సైంటిస్టులు ప్రతిపాదించారు. దీనికి అడుగులు పడుతున్నాయి. ఎలా అంటే, మనిషి అవయవాలు నశించిపోతాయి కాబట్టి సెల్స్ ని మార్చడం ద్వారా, డిఎన్ఏలు మార్చడం ద్వారా పందులలో మనిషి అవయవాలు రూపించి మనిషిలో కళ్ళు, కిడ్నీ, అవయవాలన్నిటినీ అన్ని దానాల కంటే అవయవ దానం మిన్న అన్నారు కదా. ఎందుకు అవయవ దానం చేయమన్నారంటే, అవయవాలు బయట దొరకవు కాబట్టి పందులలో అవయవాలను పెంచుతున్నారు. రేపు ఆ పందిని చంపి అందులో కిడ్నీ మనిషికి పెడతారట, పంది గుండె తీసి మనిషికి పెడతారట. ఎందుకంటే డిఎన్ఏ డిజైన్ చేశారు.
మనకి ఇవన్నీ ప్రపంచం ఎక్కడికి వెళుతుందంటే, ఇంకోటి ఏంటంటే క్లోనింగ్ చేస్తున్నారు, మనుషుల్ని క్లోనింగ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్న ఒకే రూపం కలిగిన అనేక మందిని సృష్టిస్తున్నారు. ఈ మొబైల్లో ఉదాహరణ ఏంటంటే, ఈ మొబైల్లో 3 వాట్సాప్లు ఉన్నాయి, 2 ఫేస్బుక్లు ఉన్నాయి, 3 ఫేస్బుక్లు ఉన్నాయి. ఎందుకంటే దీన్ని క్లోనింగ్ అంటారు. ఫేస్బుక్ పోలిన ఇంకొక యాప్ ఫేస్బుక్, వాట్సాప్ పోలిన ఇంకో క్లోన్ వాట్సాప్, మనిషిని పోలిన మనుషుల్ని మానవుడు సృష్టించబోతున్నాడు. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ 50 సంవత్సరాలు ఉన్న వాడికి వాడు చనిపోస్తే యవ్వనస్తుడైన సేమ్ మనిషిని చంపి ఆ మనిషిలో ఉండే అవయవాలు ఈ మనిషిలో పెట్టుకొని ఈ మెయిన్ పర్సన్ యుగ యుగాలు జీవించాలి. దేవుడిచ్చే నిత్య జీవం వాళ్ళకి అవసరం లేదు, కానీ వారికి కలిగిన ఈ జీవమే నిత్య జీవముగా మార్చుకోవాలనేది వాళ్ళ లక్ష్యం. దేవుడిచ్చేది వాళ్ళకు వద్దు, మనుషుడు చేసేదే కావాలి. యేసుక్రీస్తు వద్దు, బర్రే కావాలి. దేవుడి ప్రొటెక్షన్ వద్దు, మనిషి సృష్టించిందే కావాలి. రాళ్ళు వద్దు, ఇటుకలు కావాలి. గుడారాలు వద్దు, భవంతులు కావాలి. విశ్వాసం వద్దు, మాకు ఖజానాలో పూర్తిగా ఉండాలి. మాకు అనుదిన ఆహారం వద్దు, మా ఇంట్లో ఆహారం ఉండాలి. అనుదిన ఆహారం వైపు నీ వైపు చూడొద్దు, మా బ్యాంకులు నిండిపోవాలి. దేవుడికి ప్రార్థన వద్దు, ప్రార్థన చేయకుండా కూడా మనం మనుగడ కొనసాగించాలి. దేవుడొద్దు, దేవుడు లేకుండానే మనం పెద్దవారైపోవాలి అనేది ఈ ప్రపంచం యొక్క దృష్టి. రాబోయే రోజుల్లో జరగబోయేది ఏంటో దేవుడికి తెలుసు కాబట్టి అబ్రహాముని ఏర్పరచుకొని, ఇదిగో ఈపిపోతున్నారయ్యా. ఈ చెదిరిపోయిన వారందరూ ఎవరు తెలుసా? షేము, హాము, యాపేతు సంతానమే. కానీ వారు శాపగ్రస్తులు, వారు శాపం నిండి ఉన్నవారు. వారిని నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను. ఇదే సువార్త. శాపగ్రస్తులైన మానవులను ఆశీర్వాదముగా మార్చాలి. నీ యందు ఆశీర్వదింపబడాలి. అబ్రహాము, నీవు కనుక నా మాట వింటే నీ యందు సమస్త వంశాలు ఆశీర్వదింపబడాలి అనేది నా మహాప్రణాళిక. కాబట్టి నేను చూపించే దేశం ఆ కనాల్లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానం 12 గోత్రాలు పుడితే వారందరూ ఆహారం లేక ఐగుప్తుకు వెళితే ఐగుప్తులో యోసేపును ముందుగానే పంపించి ఐగుప్తు ద్వారా అక్కడ ఇశ్రాయేలు జనమంతా అభివృద్ధి పొంది వారికి 400 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉండి వాళ్ళ ద్వారా మోషేని పంపించి మోషే ద్వారా వారిని విడిపించి ఎర్ర సముద్రం దాటించి నిర్గమకాండంలో దేవుని నిబంధన ఇచ్చి వారిని పాలు తేళ్లు ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టి వారిని బలపరిచి అభివృద్ధి వారిని బబులోను దేశానికి చెరలోనికి తీసుకువెళ్ళి వాళ్ళని వెనుకకు తీసుకొచ్చి దాంట్లో యేసుక్రీస్తు ప్రభువుని పెట్టి వారిలో యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు తీసుకొచ్చి వారిని ఆయన మరణానికి వెళ్ళి ఆయన తిరిగి లేచి పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడిన పరిచర్య పెంతుకోస్తు దినమున ఆరంభించబడిన ఈ సువార్త ప్రపంచవ్యాప్తంగా ఈ సువార్త ప్రకటించబడడం ద్వారా శాపగ్రస్తులైన మనుషులు ఆశీర్వాదములోనికి రావడం ఆయన యొక్క ఆలోచన. అన్యజనులు దేవునికి స్తోత్రము కలుగునుగాక. పేతురు, నా గొర్రెలను మెప్తావా? పెరుతురు, నా గొర్రెల్ని కాస్తావా అంటే అప్పటికి ఉన్న గొర్రెలు ఎవరండి? సంఘమే లేదు. అప్పటికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రానే లేదు. అప్పటికి నూతన నిబంధన సంఘమే లేదు. యేసు ప్రభువారు పరమునకు చేర్చబడనే లేదు. పేతురు, నా గొర్రెలను కాయము. ఎక్కడున్నాయి గొర్రెలు? ఇశ్రాయేలులో నశించిన గొర్రెల వద్దకే పోవాలా? సర్వలోకంలో ఉండే గొర్రెల గురించి ఆయన ఆలోచించాడు. పేతురు, నువ్వు చేపలు పట్టడం ఏంటయ్యి? నేను మనుషులను పట్టే జాలరుగా చేశాను. ఓ దేవుని సేవకుడా, ఓ దేవుని సేవకురాలా, భవంతులు కట్టడం ఏంటండి? మనుషులను పట్టేవారుగా చేస్తున్నాను, మనుషులను కట్టేవారుగా చేస్తున్నాను. ఓ దేవుని సేవకుడా, ధనం ఏంటండి? మనుషులు కట్టడం అండి. దేవునికి మహిమ కలుగునుగా. పేతురు మళ్ళీ చేపలకి వెళ్ళాడు. పేతురు మళ్ళీ చేపలకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసయ్య కదా, యేసయ్య లేడు. ప్రసంగం అంతా బోర్డంత ప్రసంగం ఉంది. 3.5 సంవత్సరాల ట్రైనింగ్ ఉంది. అందుకే 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ చేసిన వాళ్ళకి చెప్తున్నాడు పౌలు గారు, దేవుని సంకల్పం అంతా మీకు చెప్పేశాను. ఇప్పుడు పేతురు గారు దేవుని సంకల్పం అంతా తెలుసుకొని మళ్ళీ చేపలకి వెళ్ళాడు. మనుషుల్ని పట్టాల్సింది పోయి అప్పుడు పిలిచాడు.
పిలిచి, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా గొర్రెల్ని మేపు. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను, నా గొర్రెల్ని కాయము. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఏది ప్రభువా, నీకు తెలియదా మాత్రము నేను ఎంత ప్రేమిస్తున్నాను? నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని చెప్పడం నాకు ముఖ్యం కాదు. నీవు నన్ను ప్రేమిస్తున్నావంటే నేను పొంగిపోను గాని, నీవు గొర్రెలను మేపితే, గొర్రెలను కాస్తే ఇస్తాను. నా సంతోషము ఐ లవ్ యూ అని నువ్వు నాతో చెప్పే దాంట్లో లేదు నా సంతోషం. నీవేదో నన్ను ఆరాధించే దాంట్లో, నీవేదో నన్ను పొగిడే దాంట్లో నాకు సంతోషం ఉంటే ఉండిపోయేవాడిని కదా. నేను పరము నుండి భూమికి దిగి వచ్చి రావాల్సిన అవసరం ఏంటి? రాత్రింబగళ్ళు ప్రతిగానాలు, ఆయన పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల దూతలు నన్ను ఆరాధిస్తున్నాయి కదా. నా సంతోషము నేను దాంట్లో వెతకలేదయ్యా. నా సంతోషము నా గొర్రెలని మేపడంలో, నా గొర్రెల్ని కాయడంలో. ఇంతకీ ఆ గొర్రెలు ఏడున్నాయి ప్రభువా అని పేతురు గారు అడగలే. నన్ను అడిగితే ఆ గొర్రెలు ఏడున్నాయని నేను అడిగేసేవాడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అడుగుతారా? ఇప్పుడు మనం అడుగుదామా? పేతురుతో మాట్లాడిన గొర్రెల యొక్క పర్యాయ పదం ఏంటి? అసలు సంఘమే లేదు, అప్పటికి క్రైస్తవులే లేరు, అప్పటికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రానే లేదు, అప్పుడు అగ్ని జ్వాలల వంటి విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాననే లేదు. వారు వాక్శక్తి అనుగ్రహింపబడి ఆకాశం నుంచి చదివిపోయిన యూదులందరూ వచ్చి అక్కడ నిలబడనే లేదు, సంఘం ఏర్పరచబడనే లేదు, యేసుక్రీస్తు నామమున బాప్తిసం ఎవరూ పొందలేదు అప్పటికే. కానీ ప్రభువు చెప్తున్నాడు, నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయము. ఇప్పుడు గొర్రెలు ఎవరో తెలుసా? శాపగ్రస్తులు గొర్రెలు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మై డియర్ దైవజనులరా, మీ జీవితకాలంలో ఎప్పుడూ మర్చిపోవద్దు, గొర్రెలు సంఘములో ఉన్నవారు మాత్రమే కాదు, శాపగ్రస్తులు. అందుకే అన్య జనులందరూ నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముకు ముందుగా సువార్త ప్రకటించారు. అన్య జనుల గురించి ఆలోచించడమే, అన్య జనులను దేవుడిలోనికి నడిపించడమే దేవునికి సంతోషము. మన ఎదురుగా ఉండే 20 మందితో ఆరాధించడము సంతోషము మాత్రమని కాదు. ఆయనకు కోటాను కోట్ల దూతలు ఉన్నాయి. ఆయన మనస్సు ప్రపంచంలో చెదిరిపోయిన జనులు. ఈ మనుషులు ఏం చేస్తున్నారో చూడండి. వీళ్ళ మధ్య మాటలు చెదిరిపోయినాయని ఈ మాటలన్నీ ఇప్పుడు కలిపేశారు. చూడండి, గ్లోబల్ కమ్యూనికేషన్ సిస్టమ్. గోపురం దగ్గర దేవుడు దేన్ని చెడగొట్టాడో దాన్ని ఇప్పుడు ఈ మనుషులు కడుతున్నారు. ఫేస్బుక్, వాట్సాప్ల ద్వారా, గూగుల్ ట్రాన్స్లేషన్స్ ద్వారా, మాటల ద్వారా, కమ్యూనికేషన్ ద్వారా ఫేస్బుక్ ప్రపంచ ప్రజలందరూ ఏకమైపోయారు. ఇప్పుడు కరోనా రాగానే ఏమనుకున్నారు తెలుసా? మనమందరము కలిసి పనిచేయాల్సిన సమయం వచ్చింది. మీ దగ్గర ఉన్న టెక్నాలజీ అంతా షేర్ చేసుకొని మనమందరము కలిసి వ్యాక్సిన్స్ డెవలప్ చేయాలి. ఇప్పుడు అమెరికన్ లేదు, యూరోప్ లేదు, ఇండియా లేదు, బంగ్లాదేశ్ లేదు, అందరం కలిసి మనం టెక్నాలజీని షేర్ చేసుకుని మనిషి ఎలా బ్రతకాలో మనం ఆలోచించాలి. ఫ్లైట్లు బంద్ చేయండి, ఎయిర్పోర్ట్లు బంద్ చేయండి, చర్చిలు బంద్ చేయండి, అన్ని బంద్ చేయండి. మనం బతకాలి, మనం బతకాలి, మనం బతకాలి. మనం చనిపోతే అదే లాస్ట్. మనం బ్రతకాలి కాబట్టి వ్యాక్సిన్లు డెవలప్ చేయాలి. కాబట్టి మీరందరూ కలిసి పనిచేస్తే, ఇప్పుడు దేవుడు ఎవరో తెలుసా? వ్యాక్సిన్. మీరు వెళ్ళి ఒక సాక్ష్యం చెప్పండి, దేవుడి దయ వల్ల నేను బ్రతికి బట్టగట్టి కరోనా తప్పించుకొని బయట అంటే కొంచెం మీరు ఆపుతారా? మీరు బయటపడింది దేవుడి దయ వల్ల కాదు, వ్యాక్సిన్ ద్వారా అని చెప్పండి, రెమిడిసివిర్ ఇంజెక్షన్ల ద్వారా అని చెప్పండి, ఆక్సిజన్ సిలిండర్ ద్వారా అని చెప్పండి. మీరు బ్రతకడానికి కారణం ఆక్సిజన్ సిలిండర్ అయితే దేవుడు అంటారేంటి అనేది మనుషుల యొక్క వాదన. మనం బాగానే చెప్తాం, దేవుని బిడ్డలం, మనం నీళ్లు తాగినా, పానం చేసినా, ఆరాధించిన దేవునికి స్తోత్రం చెప్పడం మనకు అలవాటు. కానీ ఈ లోకం ఏం చెప్తుంది తెలుసా? శాపగ్రస్తులు ఏం చెప్తారో తెలుసా? మిమ్మల్ని కాపాడింది దేవుడు కాదు, యశోద హాస్పిటల్. మిమ్మల్ని కాపాడింది బైపాస్. మిమ్మల్ని కాపాడుతుంది వ్యాక్సిన్స్ అయ్యా, దేవుడు కాదంటారు. ఈ శాపగ్రస్తుల యొక్క లక్ష్యం రాబోయే రోజుల్లో అదే జరగబోతుంది. అందుకే అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానమే ఇస్సాకుకు, యాకోబుకి వచ్చాడు. ఇస్సాకు కూడా అదే అన్నాడు, భూలోకంలో సమస్త వంశాలు. ఇస్సాకుకి భూలోకానికి ఏంటి సంబంధం అసలు అండి? యాకోబుకి భూమి యొక్క వంశాల గురించి ఏంటి సంబంధం? ఇస్సాకు, యాకోబు కూడా అర్థం చేసుకోలేకపోయారు సువార్తని.
అందుకే ఇశ్రాయేలు జనాంగం అర్థం చేసుకోలేదని యేసు ప్రభువారు సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్త జనులను శిష్యులుగా చేయండి. శిష్యులు ఎలా అవుతారు? బాప్తిజమము ద్వారా అవుతారు. బాప్తిజమం అంటే ఏంటో తెలుసా? దేవుడు ఉన్నాడని. బాగా అర్థం చేసుకోండి. బాప్తిజం అంటే నేను చెప్తున్నాను. బాప్తిజమము అంటే దేవుడు అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన తండ్రి, జనములను పుట్టించిన తండ్రి, సమస్తము మనుషులకు ఊపిరి దయచేయుచున్న తండ్రి. బాప్తిజమము అంటే కుమారునికి రక్తం కావాలి, కుమారుని రక్తం కావాలి పాపం పోవాలంటే. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆయన ఆత్మ కలిగి దేవునికి విధేయుడా ఉండాలి. దేవుడే లేడు, మానవుడే దేవుడు అనే జాతిని తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు మా దేవుడు అని చెప్పేవారుగా, అని కన్ఫెస్ చేసేవారుగా తయారు చేయడం. షేము, హాము, యాపేతు సంతానాన్ని, శాపగ్రస్తులైన సంతానాన్ని దేవుని సంతానంగా మార్చడమే. ఇలా జరగాలంటే మీరు వెళ్ళాలి. మీరు ఒక చోట ఉంటే కుదరదు. మీరు వెళ్ళాలి. మీరు కాస్తున్న ఆ 20-30 మంది కూడా వెళ్ళాలి. మీరు నాయకుడు. మీకు అప్పగింపబడిన మంద లెక్క చెప్పడం అంటే ఏంటి? 20 మందిని పరలోకం తీసుకెళ్లడమా? మీకు ఇవ్వబడిన వారిని కూడా గొర్రెల్ని మేపేవారుగా, కాసేవారుగా చేయడమా? లెక్క చెప్పాలంటే అటెండెన్స్ వేసి అటెండెన్స్ రిజిస్టర్ ఇవ్వడమా? ఓ దేవా 20 మందిని మీరు నాకు ఇచ్చారు, ఇదిగో 20 మంది అని చెప్పడమా? అదా లెక్కంటే? లెక్కంటే 20 మంది లెక్క కాదండి. గొర్రె బొచ్చు ఏమైంది? మందపాలు ఏం చేశారు? మంద యొక్క అవుట్పుట్ ఏంటి? బిల్డింగా? మంద యొక్క అవుట్పుట్ అమెరికా పంపించడమా? మంద యొక్క అవుట్పుట్ భవంతి కట్టడమా? అది కాదు. మంద నిమిత్తం లెక్క చెప్పడం అంటే ఏంటంటే ఆ మందని కాలమును బట్టి చూస్తే బోధకులుగా మార్చాలి. మన మందలోకి వచ్చిన 20 మంది విశ్వాసులుగా వచ్చిన వారు శిష్యులుగా మార్చబడాలి. ఇది లెక్క. యేసు ప్రభు రేపు మనల్ని అడిగేది ఏంటంటే, నీ దగ్గర లెక్క అంటే, ప్రభువా 1998లో సేవలోనికి వచ్చినప్పుడు 2 ఉన్నారయ్యా, ఇప్పుడు 30 మంది అయ్యారు ప్రభువా, ఇదిగో అందుకోండి ప్రభువా. అది కాదు లెక్క. 30 మందిని ఎలా నడిపించావు? 30 మంది యొక్క అవుట్పుట్ ఏంటి? నా ఆజ్ఞ ఏంటంటే సమస్త జనుల గురించి ఆలోచన. నా ఆలోచన కేవలం మీ సంఘంలో ఉండి 20 మంది గురించి కాదు. నా ఆలోచన గొర్రెలు, నా గొర్రెలు, యేసు నామం ఎరగని గొర్రెలు. ఆ గొర్రెలు ఆశీర్వాదంగా మార్చబడాలంటే మీ దగ్గర వచ్చిన గొర్రెలు శిష్యులు అవ్వాలి. మీ దగ్గర వచ్చిన గొర్రెలు శిష్యులయ్యి వాళ్ళు వెళ్ళి సమస్త శిష్యులుగా చేయాలి. గొర్రెలు మేయడం మాత్రమే కాదు, గొర్రెలు పిల్లలు పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదే ఉద్దేశము పరిశుద్ధాత్మ దేవుడికి కూడా ఉంది. ఎప్పుడు జరుగుతుందంటే, ఈ రాజ్య సువార్త, దేవుని రాజ్య సువార్త సకల జనములకు ప్రకటించబడిన తర్వాత, అప్పుడు ఆ జనాల్లో, ఆ సకల జనులకు సువార్త ప్రకటించబడిన తర్వాత, దేవుని సాక్ష్యం ప్రబలిన తర్వాత అంతం వస్తుంది, దేవుని రాజ్యం వస్తుంది. ఈ ఎరుపు మార్గం చూస్తున్నారు కదండి, నేను ముగించేస్తున్నాను. ఈ వరల్డ్ మ్యాప్ కనబడుతుందండి, చూడగలుగుతున్నారా? ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్తారా? ఒకసారి కెన్ యూ రేజ్ యువర్ హ్యాండ్? ఒకసారి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఎర్రని ప్రాంతం ఉంది కదండి, ఇది చిక్కుడుకాయ కూర కాదండి. దేవుని మనసు ఎక్కడుందో ఆ ప్రాంతం. ఈ ప్రాంతంలో దేవుని సువార్త లేదండి. యెరూషలేము చుట్టూ కట్టబడిన ఈ 5000 కిలోమీటర్ల పరిధిలో 54 ముస్లిం దేశాలలో యేసు ప్రభుని యొక్క శిష్యుడే లేడు. యేసు ప్రభు యొక్క పాదాలే వెళ్ళలేదు. సకల జనములను శిష్యులనుగా చేయండి అని చెప్పింది అక్కడ ఉండే 500 శిష్యులకే కాదు, నా మీద కూడా బాధ్యత ఉంది. 50 దేశాల్లో
యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన 2000 సంవత్సరాలు అయింది కానీ ఈ దేశాల్లో సువార్త లేదు. ఏమండి, ఎక్కడ చూసినా కోట్ల ప్రజలండి, లక్షల మంది అండి యేసు ప్రభు నామం ఎరగని వారు. కాపరి లేని గొర్రెలను చూసి నేను కనికర పడుతున్నానన్నాడు. ఒక్కసారి నేను చెబుతూ ఈ వీడియోను ఒకసారి చూడండి. బంగ్లాదేశ్ కు సంబంధించిన వీడియో కొందరు నా ఫేస్బుక్ లో చూశారు. దయచేసి వినండి. మీకు వాయిస్ వినబడితే చేతులు ఎత్తండి, వాయిస్ వినపడకపోతే చేతులు ఎత్తండి. వాయిస్ వినబడితే పర్వాలేదు, ఇది 2 నిమిషాల్లో ముగిసిపోతుంది. దేవునికి స్తోత్రం. ఈ ప్రాంతము బంగ్లాదేశ్లో కోక్స్ బజార్ అనే ప్రాంతంలో శరణార్థుల శిబిరం, ప్రపంచంలోనే అతిపెద్ద శరణార్థుల శిబిరం మన దేశానికి పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో ఉంది. వీరి జనాభా ఇంచుమించు 9 లక్షల మంది జనాభా. బర్మాలో రోహింగ్యా ప్రజల పట్ల జరిగే హింసను బట్టి అనేక మంది ఈ దేశానికి తిరిగి వచ్చారు. వారికి ఉండడానికి నిలువ నీడలేక ఇలా ప్రాంతాల్లో వచ్చి శరణార్థులుగా మిగిలిపోయారు. ఒకవేళ మన ప్రభువు శరీరధారిగా ఉన్న దినములలో ఒకవేళ ఇప్పుడు ఉంటే ఆయన వీరిని చూసి ఏమనేవాడో, ప్రయాసపడి భారము వహించున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తును అని పిలిచేవారేమో. ఆత్మ విషయమై దీనులైన వీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది అనేవారేమో. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభుని యొక్క ఆత్మ యొక్క రుచి చూచిన మనలో నిజమైన సంతోషం మనం తినే ఆహారాన్ని బట్టో మనం కప్పుకునే వస్త్రాన్ని బట్టో కాదు, కానీ మనలో నివసించే పరిశుద్ధ మనకు నిజమైన సంతోషాన్ని ఆనందాన్ని కలగజేస్తున్నాడు కదూ. అయితే వీరికి యేసుని పరిశుద్ధాత్మ లేదు, కప్పుకోవడానికి వస్త్రము లేదు, తినడానికి ఆహారం కూడా లేదు. వీరి పట్ల ఎంతో మంది కనికరాన్ని చూపిస్తున్నారు, కానీ క్రైస్తవులు, వాక్యాన్ని బాగా ఎరిగిన క్రైస్తవులు వీరి పట్ల ఎంత కనికరాన్ని చూపిస్తున్నారు. వీరికి వాక్యం ఎంతో అవసరమైంది ప్రియులారా. దయచేసి వీరి గురించి ప్రార్థించండి. మన పక్కనే ఉన్న దేశం, వీరిని చేరుకోవడం చాలా సులభం. మీ పాదాలతో వచ్చి ప్రభు నడిచినట్టు నడిచి వారికి ప్రభు ప్రేమను ప్రకటించి వారిలో నిజమైన సంతోషం రావడానికి మీరు కారకులవ్వారని ప్రార్థిస్తూ కన్నీటితో బ్రతిమలాడుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ రెడ్ జోన్ లో అండి, ఈ రెడ్ జోన్ లో కనీసము ప్రతిరోజు తినడానికి బుక్కే ముద్ద ఆహారం కూడా లేని వాళ్ళు, మంచినీళ్లు కూడా త్రాగడానికి ఇన్నెడు చన్నీళ్లు కూడా లేని వారు నా లెక్క ప్రకారం దాదాపు 20-30 కోట్ల మంది ఉన్నారండి. క్షమించాలి, కనీసం 2.3 కోట్ల మంది ఉన్నారండి. కోట్ల కొలది ఉన్నారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాళ్ళందరికీ కూడా కంగారు పడవద్దు. ఆయన వచ్చి మీలో ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. రాజులకు రాజు రాబోతున్నాడు, ప్రభువులకు ప్రభు రాబోతాడు. మీకు ప్రపంచమంతా డబ్బులు ఇచ్చినా కూడా మీరు ఒక ఇల్లు కూడా కట్టుకోలేరు మీ జీవిత కాలం అంతా. మీరు అంతమంది ఉన్నారు. ఎందుకంటే మా 2 పిల్లలకే ఇల్లులు కట్టుకోలేకపోతున్నాం.
మీరు అధైర్యపడవద్దండి. ఇదిగో అప్పటి వరకు మీరు మారు మనసు పొందండి. మిమ్మల్ని పుట్టించిన తండ్రి చెప్తున్నాడు, మీరు మారు మనసు పొందండి. మీరు యేసు ప్రభువుని అంగీకరించండి. ఆదాము ద్వారా వచ్చిన పాపం, మీకు సించిన పాపాన్ని మీరు ఆయన రక్తంతో కడుక్కోండి. మీరు పరిశుద్ధాత్మతో నింపబడండి. అప్పుడు ఆయన అనుదిన ఆహారము ఆయనను అడగండి. ఆయన మీకు అనుదిన ఆహారం ఇస్తాడు. అలా 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 మీరు సువార్త ప్రకటించండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి మీద నెరవేరును గాక. దేవుడి చిత్తము 9 లక్షల మంది ఆహారం నిలువ నీడకుండా ఉండడం దేవుడి చిత్తమా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో శిష్యులకు నేర్పిన మొదటి ప్రార్థన. యోహాను శిష్యులు వచ్చి అడిగారు, యేసు ప్రభు శిష్యులట ప్రార్థన చేస్తున్నారట, మీరు మాకెప్పుడు నేర్పిస్తారు? యోహాను శిష్యులైన మేము మాకెప్పుడు ప్రార్థన నేర్పిస్తారంటే, మీరు ఇలాగ ప్రార్థన చేయండి. ఎలాగ ప్రార్థన చేయాలి? ప్రభువా మాకు బంగారం ఈ, ప్రభువా మాకు డబ్బులు ఈ నాయన, ప్రభువా మాకు భవంతు. అదే కదా మనం నేర్పించే ప్రార్థన. మన దగ్గర వచ్చే గొర్రెల్ని మందల్ని నేర్పించే ప్రార్థన అదే కదా. పరలోకమందున్న మా తండ్రి, మాకు ఒక భవంతి ఇచ్చుదును గాక, మాకు హైదరాబాద్ లో ఒక ప్లాట్ ఇచ్చుదువు గాక, మా అమ్మాయిని అమెరికా పంపించుదువు గాక, మేము 4వ ప్లాట్ పొందుము గాక. ఇది కాదు ప్రార్థన నేర్పించింది దేవుడు. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. దేవుడికి కావాల్సింది ఆయన రాజ్యం అండి. మోడీ రాజ్యం కాదండి, ట్రంప్ రాజ్యం కాదు, బైడెన్ రాజ్యము కాదండి, జింపింగ్ రాజ్యము కాదు, కొరియన్ కింగ్ రాజ్యం కాదండి. రాజులకు రాజు రాజ్యము, ప్రభువులకు ప్రభు రాజ్యం. ఆ రాజ్యం రావాలంటే ఈ ఎరుపు ప్రాంతంలో సువార్త ప్రకటించబడాలి. 2000 శిష్యుడు కూడా వెళ్ళని ప్రాంతాలు ఉన్నాయి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. పరలోకమందు నీ చిత్తము ఎలాగూ నెరవేరుచున్నదో భూమి మీదను నెరవేరును గాక. అది ఆయన చిత్తము. యేసు ప్రభు మరలా వచ్చేదాకా ఆ ప్రార్థనకు జవాబు రాదండి. యేసు ప్రభు నేర్పిన ప్రభు యొక్క ప్రార్థనకు జవాబు రావాలంటే ఈ భూమి సంఘ సేవకులందరూ ఈ పని కోసం పూనుకోవాలి. తన సంఘములో ఉండే 20 గొర్రెల గురించి కాదు, 30 గొర్రెల గురించి కాదు. యేసు ప్రభువారు అబ్రహాముతో మాట్లాడిన మాట, అన్యజనులు నీ యందు ఆశీర్వదింపబడునని ముందుగా సువార్త ప్రకటించబడిన వారు. పేతురు చేత నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయము అని ఏ గొర్రెల గురించి మాట్లాడారు, ఆ గొర్రెల గురించి మనము మన సంఘములో ఉండే గొర్రెలందరూ ఆలోచించడము దేవుని చిత్తం అండి. 2000 సంవత్సరాలైనా కూడా సర్వలోకములకు సువార్త ప్రకటించబడలేదండి. యేసు ప్రభు నామంలో ఈ ప్రాంతాల్లో ప్రార్థన ఇప్పటి వరకు జరగలేదు. అంత్య దినాల్లో ఈ దేశాల్లో దేవుడు మార్గాలు తెలియబోతు. ప్రతి సంఘం నుంచి కనీసం ఒక్కరిద్దరు, ఆ రోజు అంత్యకోయ సంఘం నుంచి పౌలు బర్నబా ఎలా వెళ్ళారో, ఆ రోజు అంత్యకోయ సంఘం పౌలు బర్నబాని విడిచిపెట్టడానికి ఎలా ఇష్టపడ్డారో, ఈ రోజు మీ సంఘంలోంచి కనీసం 2 తయారు చేయాలి. 30 మందిలో 20 మంది డబ్బంతా మిషనరీలకు ఖర్చు పెట్టాలి. ప్రతి మంద సంపాదించే సంపాదనలోంచి సర్వలోకమునకు సువార్త ప్రకటించాలి. మన భవంతుల గురించి కాదు, మన బంగళాల గురించి కాదు, మన బట్టల గురించి కాదు, మన సూట్ల గురించి కాదు, మన బూట్ల గురించి కాదు. మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, అనుదిన ఆహారం మాకు దయచేయండి. మీరు వినడానికి ఈ సూట్ వేసుకున్నాను తప్ప నాకేం మోజు లేదు, మీతో మాట్లాడాక టీ షర్ట్ మీదే ఉంటా. ఇట్స్ నాట్ ద మ్యాటర్ ఫర్ అస్. కానీ మన దగ్గర ఉండే గొర్రెల లెక్క ఏంటో తెలుసా? ఈ గొర్రెల ద్వారా ఎంత మందిని సర్వలోకమునకు పంపించగలిగాము, ఈ గొర్రెల ద్వారా ఎంత మందిని శిష్యులుగా చేయగలిగాము, అది రేపు దేవుడు మనల్ని అడిగే లెక్క అండి. దేవుడు మనల్ని అడిగే లెక్క. దేవుని సంకల్పమంతయు మీకు తెలియజేశాను, దేవుని సంకల్పమంతయు మీకు తెలియజేశాను. సంకల్పము ఆయన విశ్వాసులకు ఏం నేర్పాడో ఆ మాటను మళ్ళీ చూద్దాం. మూలవాక్యంలోనికి వెళదాం. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. పేతురు గారు ఏం మాట్లాడారు చూడండి. మరియు ఒక్కరు చదువుతారా? దయచేసి ఒక్కరైనా చదవాలి ఈ వాక్యము. మరియు నుంచి చదవండి, మరియు ప్రయోజనకర నుంచి చదవండి. దయచేసి చదవాలండి.
అన్మ్యూట్ చేసుకోలేకపోతున్నారా? శ్యామ్ గారు ప్లీజ్ దయచేసి చదువుతారు ఈ వర్డ్ ని. Yes, brother. అన్మ్యూట్ చేసుకోలేరు. ప్రయోజనకరమైనది చదవండి ఇక్కడ నుంచి. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానమును పంపి. లేదండి, మరియు నుంచి చదవండి, మరియు నుంచి చదవండి. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఇదిగో దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడు యేసు ప్రభుని ఎరగని ప్రజల దగ్గరికి వెళ్ళి ఆయన ప్రకటించింది, దేవుని ఎదుట మారు మనసు పొందండి. నీవు యూదుడువా, గ్రీసు దేశస్థుడువా, నీకు బంగారం ఉందా, 2 కళ్ళున్నాయా, గుండెలు, ఇది కాదు నాకు కావాల్సింది. మొదట మీరు దేవుని ఎదుట మారు మనసు పొందండి. దిస్ ఈస్ ద వే ఆఫ్ ద టీచింగ్ ఆఫ్ ద అపోస్టల్ పాల్. మనం అదే బోధిస్తున్నామా? ఇప్పుడు బోధిస్తున్నట్టయితే దేవునికి, బోధించినట్టయితే మనము ఏమండి, వారు డబ్బులు కలిగిన వారు కావడం కాదు దేవుడి లక్ష్యం. వారు బంగారము కలిగిన వారు కావడం దేవుడికి లక్ష్యం. దేవుని ఎదుట మారు మనసు పొందడం అనేది సువార్తలోని మొదటి సారాంశము. షేము, హాము, యాపెతు సంతానము శాపగ్రస్తులుగా మారిన వారు ఆశీర్వాదమునకు కారణమవ్వాలంటే దేవుని ఎదుట మారు మనసు పొందాలి. యేసు ప్రభు రక్తం చేత కడగబడాలి. దేవునికి విధేయులుగా మారాలి. ఇదే దేవుని సంకల్పం. ఈ వాక్యం చదవండి అయ్య గారు ప్లీజ్. కాబట్టి మీలో ఎస్. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక. నెక్స్ట్ స్లైడ్ అయ్యా, నెక్స్ట్ స్లైడ్ వచ్చింది కదా మీకు, రాలేదండి? నెక్స్ట్ స్లైడ్ రాలేదా? కాబట్టి మీలో స్లైడ్ రాలేదా? ఒకసారి చదువుతారా? బైబిల్లో చూసి చదవగలరా? మేబీ నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా. కాబట్టి మీలో ఎవరి నాశనమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలియకుండా నేను దాచుకోలేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్తు మందను గూర్చి మిమ్మును మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. కారణం ఏంటంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించును, మందను కని తమ వెంట ఈడ్చుకుపోవాలని వంకర మాట పలుకు మనుషులు మీలో నుండే బయలుదేరతారు. ఏమండి, దేవుని సంకల్పము సర్వలోకానికి వెళ్ళాలండి. క్రైస్తవేతర గొర్రెలను దేవుని విధేయులుగా మార్చాలండి. మన ముందున్న 20 మందితో మురిసిపోవడం కాదండి, మన ముందున్న 30 మందితో మురిసిపోవడం కాదండి, వారిని ఏదో ధనవంతులుగా చేయడం కాదండి. అసలు సిసలైన ఆశీర్వాదం ఏంటంటే, మీకు తెలియందేముంది? అసలు ఆశీర్వాదం అంటే దేవునికి విధేయులుగా మార్చడము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధనవంతులుగా మార్చడం కాదు. క్రైస్తవ సంఘంలోని బిడ్డలను అమెరికా పంపించడం కాదు. క్రైస్తవుల ఇళ్లకి గృహప్రవేశం జరిగించడం కాదు. దేవునికి విధేయులుగా మార్చడం. ఒక ఊరిలో ఉండే 20-30 మందితో సంతోషపడి ఆగిపోవడం కాదు. మన డబ్బంతా ఆ 20 మంది గురించి ఖర్చు పెట్టడం కాదు. మన జీవిత లక్ష్యం అంతా ఆ 20 మంది ఉండడానికి ఒక చర్చి కట్టడం కాదు. మన జీవిత లక్ష్యం 20 మందితో ముగించేయడం కాదు. మన కొంతమంది కోసమే కాదు. యేసు ప్రభు మనల్ని సేవకు పిలిచింది, అబ్రహాముని పిలిచింది అబ్రహాము కోసము కాదు, ఇస్సాకు కోసము కాదు, యాకోబు కోసము కాదు, ఇజ్రాయేలు జనాంగం కోసం కాదు, సర్వలోకము గురించి. ఒకనొకప్పుడు అనుకున్నారు ఇశ్రాయేలు గోత్రంలో నశించిన వారి దగ్గరికి వెళ్ళని అన్నాడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో. దానిని మార్చి సర్వలోకానికి వెళ్ళమన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మని ఇచ్చాడు. భాష లేని వారికి మీరు వెళ్ళగలరు, చెదిరిపోయిన భాషల దగ్గరికి మీరు వెళ్ళండి అన్నాడు. నా అంత ప్రయత్నం ఏంటంటే, మీకు ఇవ్వబడిన 20 మందికి మంచి పరిచయం
చేయడం మాత్రమే నా లక్ష్యం కాదు. మీరందరూ మీ విశ్వాసులను మిషనరీలుగా మార్చాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? దేవునికి స్తోత్రం చెప్దామా? Hallelujah. మీరు ఆకాశం నుంచి ఊడిపడరు. కూడా ఆకాశం నుంచి ఊడిపడలేదు. ఆకాశం నుంచి కలిగే దర్శనానికి విధేయతగా మార్చబడ్డాడు. యేసు ప్రభువుకే ఆకాశం నుంచి వచ్చే అవకాశం దొరకలేదు. యేసు ప్రభువే రక్త మాంసములు కలిగిన తల్లి గర్భంలో నుంచి రావలసిందే. ఈ రోజు ఈ ముస్లిం దేశాలకు వెళ్ళవలసింది కూడా తల్లి గర్భంలో రూపించబడి యేసు ప్రభు నామములో ఆయన రక్తము చేత పవిత్రపరచబడి పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళే మిషనరీలు అవ్వాలి తప్ప ఆకాశం నుంచి ఊడిపడరు. మనం ప్రార్థన చేసినంత మాత్రంలో సంఘము నుంచే రావాలి. ఈరోజు భారతదేశ సంఘ బ్రదర్ కృష్ణ ఆస్కింగ్ వన్ స్ట్రైట్ క్వశ్చన్. ఎంతమంది సమాధానాలు చెప్పగలరు? యేసు ప్రభు ఒకవేళ నేను అడుగుతున్న మాట అడిగితే సంఘములో ఎంతమందిని శిష్యులుగా చేయగలిగారంటే మన దగ్గర సమాధానం ఉందా? శిష్యులంటే బిల్డింగ్లు కట్టేవాడు కాదు. శిష్యులంటే బంగారం దాచుకునేవాడు కాదు. శిష్యుడంటే ఇల్లు కట్టుకొని సాక్ష్యం చెప్పేవాడు కాదు. శిష్యుడంటే కడుపు నొప్పి పోయిందని చెప్పేవాడు కాదు. రాళ్లతో కొట్టిన ప్రభు సువార్త విషయంలో వెనుదిరగని వాడు. దేవునికి స్తోత్రం. నేను అడిగి నీ గురించి కాదు నేను అడుగుతుండేది. నేను నీ గురించి లెక్క కాదు నేను అడుగుతుండేది. మంద గురించి నేను లెక్క అడుగుతున్నాను. నేను మంద యావత్తు గురించి నిన్ను లెక్క అడుగుతున్నాను. మంద చేస్తుందో ఆ లెక్క నిన్ను అడుగుతున్నాను. 2000 సంవత్సరాలైంది. 50 దేశాలు ఇప్పటి వరకు ఒక్క శిష్యుడు కూడా వెళ్ళలేదు. ఓ ప్రపంచ సార్వత్రిక సంగమా, ప్రపంచ పాస్టర్స్ ఫెలోషిప్ లో పాస్టర్స్ దైవజనులందరినీ ఒక ఇవాంజలిస్ట్ గా, ఒక మిషనరీ ట్రైనర్ గా నేను అడుగుతున్న ప్రశ్న, ఎంతమందిని తయారు చేయగలిగారు మీ పరిచర్య అనుభవంలో? నేను మీ పక్కూరులో పాస్టర్ గా పంపించడం పడుతుండేది. సర్వలోకానికి ఎంతమందిని పంపించగలిగారు? ఒకప్పుడు విలియం కేరీ గారు వచ్చి భారతదేశానికి మిషనరీగా వచ్చాడు. ఈరోజు 50 దేశాలు, సువార్త లేని దేశాలు ఉన్నాయి. దాని గురించి మీరేం చేస్తారు? మనమేం చేద్దాం? ఈరోజు దేవుడు మీతో మాట్లాడితే ఏదో ఒకటి చేద్దాం. ఏదో ఒకటి చేద్దాం. 20 మంది గురించి కాదండి, వాళ్ళందరూ రక్షణ పొందేశారు. దేవునికి స్తోత్రం. మనం చచ్చిపోయినా వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము చచ్చిపోయినా వాళ్ళు యేసయ్యని వదలరు. నా చేతి నుంచి ఎవడు అపహరింపలేడని వారి గురించి వాగ్దానం ఉంది. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఎంతమంది గర్వాపసి వెళ్ళారు కరోనా వచ్చిన తర్వాత? ఎవరైనా చెప్పగలరా? ఎవరు వెళ్ళలేదు. ఎంతమంది దైవజనులు వెళ్ళారో, చనిపోయారో లెక్క ఉంది కదా మన దగ్గర. మన దగ్గర ఒక లెక్క ఉంది. ఎంతమంది చనిపోయారో లెక్క ఉంది మన దగ్గర. అనుకుందాం 2000 మంది పాస్టర్స్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు అనుకుందాం. 20 మంది 2000 మంది పాస్టర్స్ చనిపోతే కనీసం 2000 మంది అయినా హిందూయిజంలోకి మారిపోవాలిగా. ఎవరైనా మారారా? డానియల్ గారు దయచేసి కెన్ యు ఆన్సర్ మీ. 2000 మంది దైవజనులు చనిపోతే వాళ్ళ సంఘాల్లోంచి ఎవరైనా హిందువులుగా మారారా? నో అండి. ఎందుకు మారలేదు? ఎందుకంటే వారు పాస్టర్ గారి చేతిలో కాదు ఉంది, వారు దేవాది దేవుడి చేతిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారు రాజులకు రాజు, ప్రభువుల పరిశుద్ధాత్మ చేతుల్లో ఉన్నారు కాబట్టి ఎవరు హిందువులుగా మారిపోలేదు. నేను ప్రభువుని నమ్మి 10 సంవత్సరాలు అయింది. నా మనసులో ఒక్కసారైనా హిందువుగా వెళితే బాగుండని అనిపించలే. నేను ఇప్పటి వరకు నా జీవితంలో ఏ దైవజనుడిని వెంబడించలే, మళ్ళీ బైబిల్ని తప్ప. వెళ్ళరండి. మన గృహములో ఉండేవారు వెళ్ళరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వారు ఆశీర్వదింపబడిన వారు, వారు వాగ్దానము చేయబడిన వారు, ఆత్మచేత ముద్రించబడిన వారు. ఇప్పుడు కాలమును బట్టి చూస్తే వారిని బోధకులుగా మార్చవలెను, కాలమును బట్టి చూస్తే వారిని శిష్యులుగా మార్చవలెను. మనం చెప్పాల్సిన లెక్క మా చర్చిలో 20 మంది శిష్యులు విశ్వాసులు ఉన్నారే కాదు, మా సంఘం నుంచి 20 మంది శిష్యులను ప్రపంచవ్యాప్తంగా పంపించాం. ఎలా పంపించగలిగారంటే మా సంఘంలో ఉండే 20 మంది కూలీ చేసి సువార్త కొరకు మిషనరీలు చేసి పంపించాం. మిషనరీలకు డబ్బులు పంపించడం కాదు, మిషనరీలుగా పంపించడం. మీ వెండైనను బంగారమైనను నేను ఆశించలేదు. మీ సొత్తు కాదు నాకు కావాల్సింది,
మిమ్మునే కోరుచున్నాను. అది మనం చెప్పగలగాలి. ఓ క్రైస్తవ సంఘమా, మీ డాలర్లు మాకు, మీ కానుకలు మాకొద్దు, మీ భవంతులు మాకొద్దు, మీ సూట్లు వద్దు, మాకు భవంతులు వద్దు. పౌలేమని చెప్పాడు తెలుసా? కరుపు దగ్గర ఒడిచి వచ్చిన అంగీని పట్టుకురమ్మన్నాడు. ఎందుకు అంగీని పట్టుకురమ్మన్నాడు అండి? అంగీ కుట్టించుకోలేడా? 14 పత్రికలసిన దైవజనుడు తిమోతికి రాస్తూ అంగీ పట్టుకురమ్మన్నాడు. ఒక అంగీ కానుక ఇవ్వలేకపోయినారా సంఘం? వద్దు, నాకు అవసరం లేదు, నా చేతులున్నాయి, కష్టపడి పనిచేస్తా. మరి సంఘం ఇచ్చింది, జైల్లో ఉన్నప్పుడు ఇచ్చింది. ఎఫపొది ద్వారా మీరు పంపించడానికి సువాసనగా ఉన్నాయి. ఎప్పుడు పుచ్చుకోవాలో మనకు తెలియాలి, ఎప్పుడు పంపించాలో మనకు తెలియాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మనము మిషనరీలు ఇచ్చి పంపించాలి. కేవలం 3 సంవత్సరములు అనుభవం కలిగిన సంఘం గురించే అపోస్తలుడైన పౌలు దేవుని సంకల్పం అంతా మీకు దాచుకోలేదు. మీలో ఎవరి నాశనం విషయమనే నేను దోషిని కాను, దేవుని సంకల్పం దాచుకోలేదు. మీకు పరిశుద్ధాత్మ ఎవరి గురించి మీకు అధ్యక్షునిగా ఉంచాలని పంపించు, ఆ మందకు యావత్తు గురించి లెక్క చెప్పాలన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మంద కనికరింపరు. ఇప్పుడు ఏ మందలో ఏ గొర్రె కూడా మారిపోలేదనేది మనకు సాక్ష్యం. ఇప్పుడు ఆ మంద లెక్క ఏంటో తెలుసా? 20 మంది అటెండెన్స్ వేసి ఇవ్వడం కాదు యేసు ప్రభుకి. 20 మంది బొచ్చు ద్వారా ఏం చేశాం? గొర్రె బొచ్చు ద్వారా మనం ఏం చేశాం? 20 మందితో మనం ఏం చేశాం? 20 మంది నెయ్యితో మనం ఏం చేశాం? 20 మంది పెరుగుతో మనం ఏం చేశాం? మహా అంటే ఒక బిల్డింగ్ కట్టాం, అది కూలిపోతుందండి. అది మహా వెంట పంచభూతాలే కరిగిపోతాయి. మనం కట్టే బిల్డింగ్ ఎంత? పంచభూతాలే కరిగిపోతాయి రాజులకు రాజు ప్రభుకు వచ్చాక. ప్రభా మేము పెద్ద బిల్డింగ్ కట్టామంటే ఏది కాలగర్భంలో గడిచిపోయి భూకంపం వచ్చింది. మీరు భూకంపముల గురించి సమాచారాలు వింటారు. భూకంపం వచ్చి బిల్డింగ్ నెరలు తీసింది, భూమిలో కలిసిపోయింది. మనం కట్టేది ప్రతిదీ పోతుంది. ఆత్మమైన మందిరాలు నిలవబోతున్నాయి. సర్వలోకానికి సువార్త వెళ్ళాలి. బహుశా నేను చెప్పిన ప్రసంగం మీ శక్తికి మించిన మాట చెప్పాను, మీ శక్తికి మించిన ప్రసంగమే చెప్పాను. కానీ ఆయనను బట్టి మనం సమస్తము చేయగలమని ఉందా లేదా? దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన బట్టి మనం సమస్తము చేయగలమనేది ఉందా లేదా? నిజమే, మనకు బంగ్లా బాదు, కానీ 9 లక్షల మంది ఉన్నారు. తోమాకి తెలుగు భాష వచ్చా? తోమాకు మీలో ఎంతమందికి మలయాళం భాష వచ్చు? మీలో ఎంతమందికి మలయాళం భాష వచ్చు? ఎవరైనా థమ్స్అప్ కొడతారా? మలయాళం భాష ఎవరు లేరు కదా. 2000 సంవత్సరాల క్రితం ఏ ధైర్యంతో తోమా గారు భారతదేశానికి వచ్చారు, మలయాళీ దేశానికి వచ్చారు? ఎందుకు మనకు అర్థం కాలేదు? మనకు పరిచయం చేయడానికి భాష అడ్డంకా? ఆయన ద్వారా మనం సమస్తం చేయగలమని ఇంత విశ్వాసాన్ని మనం ఎందుకు అభివృద్ధి పొందుకోలేకపోయాము? వెలుచూపు వలన మాత్రమే ఎందుకు పరిచయం చేయగలుగుతున్నాము? ఇంట్లో ఉండే ధనము ద్వారా మాత్రమే పరిచయం ఎందుకు చేయగలుగుతున్నాము? ఎందుకు విశ్వాసాన్ని ప్రదర్శించగలేకపోతున్నాము? మనమే చేయకపోతే మన సంఘంలో విశ్వాసులు ఎలా చేయగలరు? క్రీస్తు యేసు చొప్పున, ఆయన మహిమ చొప్పున ప్రతి అవసరము తీర్చును. ఏమిటా అవసరం ఈ రోజున? ప్రపంచ దేశాలకు ఉండే అవసరం ఏంటి? దేవుని అవసరం ఏంటి? విస్తారమైన మాటలు ఉండొచ్చేమో కానీ మై డియర్ గాడ్స్ ఫ్యామిలీ, నేను గాడ్స్ ఫ్యామిలీ అంటున్నాను. ఒక ఇంటికి పెద్ద ఎలా ఉంటారో ఈ సార్వత్రిక సంఘానికి మీరు పెద్దగా ఉన్నారు. పెద్దలైన మనము చర్చించుకుంటున్నాం. ఏం చేద్దాం? లెక్క ఎలా చెప్దాం? ఆర్ వి రెడీ టు ఆన్సర్? మన కళ్ళ ముందు కనపడుతుంది. 2000 మంది దైవజనులు చచ్చిపోయినా ఒక్కరు కూడా హిందూయిజంలో లేదనేది ఈ రోజున్న మీడియా ఎఫెక్ట్ కి ఎన్నో లైవ్లు వచ్చేసాయి. ఇప్పటికి వచ్చేయలేదా? శామ్ డానియల్ గారు కనీసం ఒక 4 వెళ్ళిందండి తెలుగు సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, న్యూస్ పేపర్ లో కానీ ఎక్కడైనా చిన్న పేపర్ క్లిప్ ని చూసామా? ఇన్ని వేల మంది దైవజనులు ఈ లోకం నుంచి వెళ్ళారే, ఒక చిన్న గుంపు కూడా యేసు ప్రభుని వదిలి గర్వాపసి వెళ్ళారని మనం ప్రసంగం వినలేదు. ఇట్ మీన్స్ దైవజనుడే చనిపోయినా కూడా ఎవరు హిందువులోకి వెళ్ళలేదంటే, ఒకవేళ ఈ 20 మంది గురించి కేవలం మీరు ఫోకస్ చేయకపోయినా వారు క్రైస్తవులుగానే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం.
ఈ మాత్రం పరిచర్య ఎలా చేస్తామండి? మన చర్చిలో ఉండేవాళ్ళే రక్షింపబడలేదని మన రక్షింపబడాలని నమ్మకపోతే మనం పరిచర్య చేస్తామండి. వాళ్ళు రక్షింపబడ్డారు, వారికి పరిశుద్ధాత్మ, వారికి దేవుని వాక్యం ఉంది, యేసు రక్తం ఉంది, దేవుని అద్భుతాలు ఉన్నాయి. ప్రతి క్రైస్తవుడికి అవకాశం ఇస్తే కొన్ని వందల సాక్ష్యం చెప్తాడు. యేసు ప్రభు ఎంత గొప్ప, ప్రతి ఒక్కరికి కొన్ని వందల సాక్ష్యాలు ఉన్నాయా లేదా? దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రతి ఒక్కరికి ఉన్నాయండి, ప్రతి ఒక్కరికి కొన్ని వందల సాక్ష్యాలు ఉన్నాయి. ప్రతి క్రైస్తవుడు, నిజమైన ప్రతి క్రైస్తవుడు, వచ్చే ప్రతి క్రైస్తవుడు, దేవుణ్ణి ఆరాధించే ప్రతి క్రైస్తవుడికి అనేకమైన సాక్ష్యాలు. ఒక్కసారి సాక్ష్యం ఇవ్వడం మొదలెడితే, సాక్ష్యం ఇచ్చేదా ప్రభు యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్పిన మొదటిసారి తర్వాత అనేకమైన సాక్ష్యాలు వారి గురించి మన కంగారు లేదండి. యేసు ప్రభు గురించి, వారి గురించి కంగారు కాదు, సమస్త జల్లు గురించి కంగారు. మీ ఊర్లో ఉండే 980 మంది గురించి కంగారు, ప్రకటించబడని 54 దేశాల గురించి కంగారు, అబ్రహాము గురించి కంగారు కాదు, చెదిరిపోయిన షేము, హాము, యాపెతు వంశస్థుల గురించి కంగారు, యాకోబు గురించి కంగారు కాదు, నీ యందు భూమి యొక్క ఆశీర్వదింపబడును అది కంగారు. ఇస్సాకు గురించి కంగారు కాదు, భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదింపబడును. ఇశ్రాయేలు ప్రజల గురించి కంగారు కాదు, సర్వలోకములకు మీరు వెళ్ళి సమస్త జనుల శిష్యులుగా చేయండి. కంగారు ఆ రోజు ఇశ్రాయేలు ఆకాశ కింద చెదిరిపోయి ఉన్న యూదుల గురించి కంగారు కాదు. యూదులకు మాత్రమే దేవుడు, ఆయన అన్ని జనులకు కూడా దేవుడే, ఆయన అన్ని జనులకు కూడా దేవుడే. యూదులు లేదు, గ్రీసు దేశస్థు లేదు, స్త్రీ అని లేదు, పురుషుడు అని భేదం లేదు, యేసుక్రీస్తులు అందరూ ఏకమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ రోజు మన ఐక్యత దేనికి కావాలో తెలుసా? మన ఐక్యత క్రైస్తవుల మధ్య ఐక్యత కాదు, సంఘముల మధ్య ఐక్యత కాదు, దేవుని సేవకుల మధ్య ఐక్యత కాదు, సంఘం యొక్క తీర్మానంలో ఐక్యత. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేద్దాం? ఏంది బాయి అనుకుని ఏం చేద్దాం? జోగి రాసుకుంటే బూడిద రాలుతుందట. ఏమవుతుంది మనం అంతా కలిసి మీటింగ్ పెట్టుకుంటే? 10 మంది మారరు పట్టుమని చూపించగలమా? మన సంఘంలో 25 మంది మారారండి ఈ స్వామి. దెర్ ఇస్ నో సాక్ష్యం. నన్ను యానివర్సరీ మీటింగ్లు పిలుస్తుంటారు. నేను అడిగే ప్రతి ప్రశ్న ఏంటి తెలుసా? పోయిన సంవత్సరం యానివర్సరీకి ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? అటెండెన్స్ రిజిస్టర్ పట్టకరండి అని అడుగుతా నేను. దేవునికి ఈసారి అటెండెన్స్ చేస్తాం. 1వ నంబర్ ప్రెజెంట్ సార్, 2వ నంబర్ ప్రెజెంట్ సార్. ఏదయ్యా అటెండెన్స్ లిస్టులో కొత్త వాళ్ళు లేరు, ఏం చేశారు సంవత్సరం అంతా? ఈ బిల్డింగ్ కట్టామండి. దేవుడు కోరేది అదేనా? లెక్క అదేనా? ఆయన రాబోతున్నాడు. ఇవ్వబడిన తలాంతుల్ని పాతి పెట్టడం న్యాయం కాదు. 20 మందిని పాతి పెట్టి 20 మందిగా ఉంచడం న్యాయం కాదండి. మీకు ఇవ్వబడిన తలాంత ఏంటో తెలుసా? విశ్వాసులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారికి పాట పాడడం రాకపోతే అద్భుతమైన పాటగాడు సంఘంలో వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. పాస్టర్ గారికి ఇంగ్లీష్ రాకపోతే సంఘంలో ఇంగ్లీష్ మాట్లాడేవాడు ఉన్నాడండి. తలాంతండి. నాకు ఏమొస్తుందా రాదు కాదు ముఖ్యము, నాకు ఇవ్వబడిన తలాంతులు ఏంటి ముఖ్యం. నా తలాంతు కాదండి, నా తలాంతు కాదు, నా సంఘంలో గొర్రెల తలాంతులు. ఆ తలాంతులతో వ్యాపారం చేయండి, సంపాదించండి, లెక్క అప్పచెప్పండి. దేవునికి స్తోత్రం. గొర్రెల లెక్క కాదు, సంపాదించిన లెక్క. సంపాదించిన లెక్క మనం చెప్పాలి. ద్వారా మనం ఏం చేసామో లెక్క చెప్పాలి. ఎందుకంటే ఆయన మనస్సు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. నోవహును బట్టి శాపగ్రస్తులందరినీ రక్షించాడు. అబ్రహామును బట్టి, అబ్రహాము విధేయతను బట్టి షేము, హాము, యాపెతులను శాపగ్రస్తులైన వారిని ఆశీర్వాదంగా మార్చాలనుకున్నాడు. ఇశ్రాయేలు దేశంలో 500 శిష్యులను బట్టి సర్వలోకానికి ఆశీర్వాదంగా చేయాలనుకున్నాడు. నన్ను బట్టి సర్వలోకానికి ఆశీర్వాదం చేయాలనుకున్నాడు. అందుకే నా విశ్వాస జీవితం కేవలం 10 సంవత్సరాలు అయినప్పటికీ, నేను ఇండియాలో 10 సంవత్సరాల్లో కేవలం 3 నెలలు కూడా లేను, నన్ను అనేక మందికి ఆశీర్వాదం ఇచ్చాడు. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ వల్ల అంటే దేవుణ్ణి అవమానపరిచినట్టు అవుతుంది. డబ్బు వల్ల అంటే దేవుణ్ణి అవమానపరిచినట్టు అవుతుంది. తలాంతులను బట్టి, నాకు ఇవ్వబడిన తలాంతులు బట్టి దేవునికి అవమానం చేసినట్టు అవుతుంది. మనం ఆశీర్వాదంగా మార్చాల్సింది మన ముందు ఎవరు నిలబడతారో వాళ్లే తలాంతు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నా పాస్టర్స్ మీటింగ్ లో నాకు ఇవ్వబడిన తలాంతులు మీరే 20 మంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
నేను ఈ దేవుడికి లెక్క చెప్తున్నాను దేవా. ఇగో దేవుని సంకల్పం అంతయు నేను తెలియజేయకుండా నేను ఆగలేదు ప్రభు, నీకు స్తోత్రాలు వందనాలు అయ్యా. అసలు శిశులైన గొర్రెలేంటో వారికి తెలియజేశానయ్యా. ఇక ఈ మీదట నేను దోషిని కాను. వీరిచ్చిన ఆ గంట సమయాన్ని బట్టి నేను దోషిని కాను. ఈ ప్రసంగం ఏదో ఒక సాధారణమైన ప్రసంగం కాదు. ఈరోజు బోరు కొట్టేసింది ఈ ప్రసంగాలంటే. ఈరోజు జనాలకి లెక్కలేదు, సేవకులకు కూడా లెక్కలేదు ఈ ప్రసంగం అంటే. ఈరోజు దేవుడు మాట్లాడతాడని నమ్మకమే లేదు సేవకులకే, విశ్వాసులకి ఏడు నుంచి వస్తుంది. దేవుని ప్రసంగం అన్నా లెక్కలేదు, దేవుని సేవ అన్నా ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం. దేవుడికి లెక్క అప్పచెప్పవలసి ఉంది. అందుకే నా ముందు దైవజనులు మాట్లాడుతున్నారనే స్పృహ కలిగి కూడా నా ముందు దేవుడిచ్చిన తలాంతుల గురించి వారిని బలపరచాలని, వారిని సరిచేయాలని ఈ శామ్ డానియల్ మినిస్ట్రీస్ ద్వారా ఏర్పరచబడిన ఈ కూడిక యొక్క ప్రధానమైన ఉద్దేశాన్ని దేవుడు ఈరోజు ఏం చెప్పాలో ఆ ప్రసంగాన్ని నా ద్వారా తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. నేను మీకంటే చిన్నవాడినే, మీకంటే నాకు అనుభవం తక్కువేనేమో, మీ అంత నాకు నాలెడ్జ్ లేకపోవచ్చు కావచ్చు, కానీ దేవుని సంకల్పం దేవుడు నాకు పెట్టాడు. పౌలు గొప్పవాడు కాబట్టి నేను చెప్తున్నానని చెప్పలేదు. నేను ఆకాశం నుంచి కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయుడు కాక నేను పరిచర్య చేశాను. దేవుడు నాకు ఇచ్చిన ఆ సంకల్పాన్ని బట్టి అదే సంకల్పము మీ గుండెలో నింపుతున్నాను. ఆ రోజు అపోస్తలుడైన పౌలుకు దేవుని సంకల్పం అంతా తెలియజేయబడింది. ఆయన యూదుడైనప్పటికీ, హెబ్రీయుడైనప్పటికీ, ధర్మశాస్త్ర విషయంలో ఆసక్తి ఎందుకు పరిచయుడైనప్పటికీ దేవుని సంకల్పము ఆ రోజు అర్థం కాలేదు ఆయనకి. ఇప్పుడు దేవుని సంకల్పము క్రైస్తవుడైన తర్వాత, దమస్కు మార్గంలో పట్టబడిన తర్వాత దేవుని సంకల్పం అంతా తెలుసుకుని ఆయన ధర్మశాస్త్రాన్ని బోధించలేదు, కానీ యేసు ప్రభు యొక్క రక్తము గురించి, పరిశుద్ధాత్మ గురించి బోధించాడు. సర్వలోకానికి సువార్త అబ్రాహామునందు అన్య జనులందరూ ఆశీర్వదింపబడదని ముందుగా సువార్త ప్రకటించారు. ఆయన సంకల్పం అంతా తెలియజేశాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని సంకల్పము మీ దగ్గర ఉండే 20 మంది గురించి కాదు, 980 మంది గురించి ఆలోచించండి. ఆలోచించండి, ఆలోచించండి. ఆ యాంగిల్లో ప్రార్థన చేయండి. సంఘమును అలా తయారు చేయండి. మీ తలాంతులతో వ్యాపారం చేయండి. ఈరోజు వ్యాపారం ఏం చేస్తుంది తెలుసా? ప్రపంచం ఇంజనీరింగ్ చదివిస్తున్నారు, డాక్టర్లు అవుతున్నారు. ఏం చేస్తున్నారు ఆ డాక్టర్లు వెళ్ళి? ఇదిగో గుండెకాయ, ఇగో కోవిడ్ వ్యాక్సిన్ మనుషులు. ఏమండి, మీ కళ్ళు కనపడడానికి కారణం ఏంటో తెలుసా? కళ్ళద్దాలు అంటున్నారు, కళ్ళద్దాలు అంటున్నారు. అరే మా కళ్ళు ఆత్మీయ కళ్ళద్దాలు. నేను కోవిడ్ నుంచి బయటపడడానికి కారణం ఆక్సిజన్ అంటున్నారు, యాంజియోగ్రామ్ అంటున్నారు, హార్ట్ ఆపరేషన్ అంటున్నారండి. దేవుని యొక్క శాఖము మరుగున పడిపోతుందండి. మీరు కరెక్ట్ గా చూడండి. గత 20 సంవత్సరాల్లో ఈ ప్రపంచం ఎంత అభివృద్ధి చెందిందో. నేను 2000 సంవత్సరంలో 2001లో ఇంజనీరింగ్ పూర్తి చేశాను. ఇంజనీరింగ్ పూర్తి చేసినప్పుడు నేను వాడిన ఫోన్, మోటరోలా ఫోన్, అవుట్ గోయింగ్ ఏమో 7 రూపాయలు, ఇన్కమింగ్ ఏమో 3.5. మీరు నాకంటే వయసులో పెద్దవారు, అసలు మీరు మొబైల్ ఫోన్ కూడా చూస్తుంటారు మీ ఎవరి కాలంలో. ఈరోజు చూడండి ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందిందో. టెక్నాలజీ అభివృద్ధి చెందబడుతుందంటే దేవుడు ఆశీర్వాదం కాదది, మనుషులకు శాపం. అర్థం చేసుకోండి. బాబేలు గోపురం కట్టడం మనుషులకు కాదు, అది శాంతికి దాన్ని ఆపేశాడు. ఆకాశం అంటే గోపురం కట్టడము దేవునికి ఆశీర్వాదం కాదు, శాపం. అందుకే దాన్ని ఆపేశాడు. ఈ రోజు మనం ఏదో పెద్ద పెద్ద టెక్నాలజీలోకి వెళ్ళడం ఆశీర్వాదం కాదు, మనకి శాపము. మన బిడ్డలు మన చేతికి రారు, మన బిడ్డలు మన చేతికి రారు. ఈరోజు చాలా మంది దైవజనుల బిడ్డలే దేవునికి కాకుండా అయిపోయారనేది మీరే సాక్ష్యము ప్రపంచవ్యాప్తంగా. ఈరోజు ఆ దేశం అభివృద్ధి చెందింది. ఈరోజు అమెరికాలో పాస్టర్సే పురుషు పాస్టర్లు పెళ్లి చేసుకున్నారు, స్త్రీ పాస్టర్లు పెళ్లి చేసుకుంటున్నారు, నపుంసకులు పెళ్లి చేసుకుంటున్నారు, రాజ్యాంగాలు చేస్తున్నారండి. ఆశీర్వాదం కాదు, శాపం అది. ఏది ఆశీర్వాదమో ఏది శాపమో కూడా గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడం లేదు. దేవుని సంకల్పం అర్థం కావట్లేదు. కొన్ని 100,000 ప్రసంగాలు విన్నా అసలు శిశులైన దేవుని ప్రసంగం అంటే ఎప్పటికీ కన్ఫ్యూజన్ లేకపోతే ఏం చేశాం ఇప్పటి వరకు? మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయించాడు మనతో? టుడే వీఆర్ ఛాలెంజింగ్ వాట్ టాలెంట్స్ గాడ్ గేవ్ టు us. దేవుడు ఎటువంటి తలాంతులు దేవుడు మనకి ఇచ్చాడు. ఈరోజు లేదు. ఈరోజు ఇది వీఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ రిచువల్. పౌలు మర్నాడు వెళ్ళనై ఉన్నాడట. పౌలు మర్నాడే వెళ్ళనున్నాడట. దయచేసి అపోస్తల కార్యం చదువుతారా? ఒకసారి చూడండి. నేను దించాలని ఆశపడుతున్నాను. అపోస్తల కార్యములు, దయచేసి నా దగ్గర స్లైడ్ లేదు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు, మనం ఏం చేయలేము. దయచేసి ఈ వాక్యాన్ని మనం చదువుదాం.
అపోస్తల కార్యములు 20 అధ్యాయం 7 అపోస్తల కార్యములు 20 అధ్యాయం 7 వచనం. దయచేసి శామ్ గారు చదువుతారా ప్లీజ్? మీకు పని పెడుతున్నాను, క్షమించండి ప్లీజ్. అపోస్తల కార్యము 20 అధ్యాయం 7 వచనం. నేను అన్మ్యూట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు మీకు అన్మ్యూట్ అవకాశం ఉంటుంది. ప్లీజ్ దయచేసి ఎవరైనా ఈ వాక్యం చదవాలి. అపోస్తల కార్యములు 20 అధ్యాయము 7 వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్లనయుండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఫస్ట్ సెంచరీలో ఆదివారం కూడిక బహుశా నైట్ నుండి ఉంటుంది. ఎందుకంటే రాత్రులు వాళ్ళు కూడుకునేవారు అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఆ రాత్రి రొట్టె విరుచుటకు రాత్రి జరిగింది. బహుశా 7 గంటల వరకు ప్రసంగం స్టార్ట్ అయింది. ఒకసారి సమాలోచన చేద్దాం. బహుశా 7 గంటలకి ప్రసంగం ఆరంభమై ఉంటుంది. 7 గంటలకి. ఎన్ని గంటల వరకు జరగాలి కూడిక? కూడికి ఎన్ని గంటల వరకు జరిగితే బాగుంటుందండి? 7 గంటలకు జరిగే కూడికి ఎన్ని గంటలకు అవ్వాలి? బహుశా ఆ రోజు రాత్రి అంతా వాక్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. మర్నాడు వెళ్తే ఎందుకంత ఆవేశం? ఇప్పుడు దాకా పరిచయం కదా. ఓం భీమ్ బుష్ అంటే వాళ్ళకి అర్థం కాదా? తల మీద చేయబెడితే ప్రసంగం అర్థం కాదా? పౌలు గారు కొనలే, మనం అంటే మనకంటే అంత రేంజ్ లేదనుకోండి, అంత అభిషేకం లేదనుకోండి, రేంజ్ కాదు. పౌలు గారు తల మీద చేయబెడితే వాళ్ళకి అభిషేకం వచ్చేదా? లేదా పౌలు గారు ఒక రాత్రంతా ప్రార్థన చేస్తే వారికి అభిషేకం రాదా? ఎందుకు ఆదివారం మేము రొట్టె విరుచుట కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడెను. బహుశా ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విచ్ రిసైడ్స్ ఇన్ అపోస్టల్ పాల్, ద సేమ్ స్పిరిట్ రిసైడింగ్ ఇన్ మీ. స్తోత్రం కలుగునుగా. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ద సేమ్ స్పిరిట్ నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని మనం ప్రసంగం చేస్తున్నాం. నిన్న నేడు ఏకరీతిగా ఉండే ఆ రోజు మర్నాడు వెళ్ళనై ఉన్నాడని అర్ధరాత్రి వరకు ప్రసంగించాడట. అయితే ఏమైంది? మేము కూడి ఉన్న 8వ వచనం చదవండి దయచేసి. 8వ వచనం. మేము కూడి ఉన్న మేడ గదిలో అనేక దీపములుండెను. దేవునికి స్తోత్రం. యవనస్తుడు. దేవునికి స్తోత్రం. దీపాలు ఉన్నాయంటే అది రాత్రి పూట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫస్ట్ సెంచరీ అపోస్తలుడైన పౌలు వాళ్ళు కూడుకున్నది రాత్రి పూట. రాత్రి భోజనం, ప్రభు రాత్రి భోజనం, రాత్రులు వాళ్ళు కూడుకున్నారు కాబట్టే ఆ మేడ గదిలో దీపాలు ఉన్నాయి. నెక్స్ట్ వచనం చదవండి అయ్యా. 9వ వచనం చదవండి అయ్యా ప్లీజ్. అప్పుడు ఐతకొను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు గారి ప్రసంగానికి మనోడికి నిద్ర వచ్చి పైనుంచి కింద పడి చచ్చిపోయినాడట. దేవునికి స్తోత్రం అంటే బాగోదు. మళ్ళీ చెప్తాం. దేవునికి స్తోత్రం. 10వ వచనం చదవండి అయ్యా ప్లీజ్. 10, 11 వచనాలు. అంతటా పౌలు క్రిందకు వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను. తర్వాత వచనమండి 12వ వచనమండి. వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. దేవునికి స్తోత్రం. ఏంటంటే పౌలు గారు మళ్ళీ సంభాషించాడట. ఏంటంటే ఆ పిచ్చి ఆయనకి. ఓ ప్రార్థన చేసి సరిపోదా? కొన్ని సంఘాల్లో వాక్యం కూడా చెప్పరు కదా. కొన్ని సంఘాల్లో వాక్యం చెప్తారా? చెప్పరు. తల మీద చేతుల నుంచి పంపించేస్తారు. వచ్చే జనాలు కూడా తల మీద చేతులు పెట్టుకోవడానికి. ఇదా దేవుని సంకల్పం? ఇదా అపోస్తలత్వం? ఇదా డిసైపుల్షిప్?
ఇలాంటి వారి సంఘాల నుంచా సర్వలోకానికి సువార్త ప్రకటించే వాళ్ళు వెళ్తారు. మొదటి శతాబ్దం పరిచర్య ఎలా ఉందండి? మన ఊహలకు కూడా అందరి మొదటి శతాబ్ద పరిచర్య. అందుకే భూలోకం తలకిందులైంది. ఇప్పుడు మనం తలకిందులైతున్నాం జలుబు వస్తే. ఇప్పుడు లోకం కాదు, కఫ్ఫని దగ్గం వస్తే చాలిగా కరోనా అని టెన్షన్, గుండె కరోనా వచ్చిందని డౌట్ తో గుండె జబ్బుతో చచ్చిపోయారు చాలా మంది. ఫస్ట్ సెంచరీ మినిస్ట్రీ ఇది కాదండి. వీ నీడ్ టు రిపెంట్. హల్లెలూయా. ఫస్ట్ సెంచరీ ట్రైనింగ్ ఇది కాదు. పౌలు గారి ట్రైనింగ్ ఇది కాదు. పౌలు గారి వాక్యం కాదు ఇది. ఏమండి, రాత్రి పైనుంచి కింద పడి చచ్చిపోతే మీటింగ్ ఆగిపోవాలి కదండి, ప్రసంగం ఆగిపోవాలిగా. మనం చేస్తాం అట్లా? పోనీ మనకంటే అవిశ్వాసం అనుకుందాం, పౌలు గారికి అవిశ్వాసమా? పౌలు గారి ప్రసంగం కేవలం వాళ్ళని శిష్యులుగా మార్చడం కాదు. పౌలు గారి ప్రసంగం ఏంటో తెలుసా? దేవుని సంకల్పం అయింది తెలుసా? మీరు వెళ్ళండి అయ్యా, మీరు వెళ్ళండి. ఎందుకో తెలుసా? ఒకసారి చూడండి, ఉపద్రవ మందు మీరు అంగీకరించింది. ఉపద్రవ మందు ఏమండి, తెస్సలోనికే సంఘం ఎలాంటిదటండి? ఒకసారి ఈ వచనం చదువుతారా? మొదటి తెస్సలోనికే 1వ అధ్యాయం 6వ వచనం. మొదటి తెస్సలోనికే 1వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. హల్లెలూయా. మమ్మును పోలి నడుచుకున్నారు. హల్లెలూయా. అసలు వీళ్ళ ఎంట్రీనే ఉపద్రవంలో ప్రభువుని అంగీకరించడం అండి. దేవునికి ఇప్పుడు ఎంట్రీలు ఏంటో తెలుసా? పిల్లలు పుడితే అమ్ముకుంటున్నారు దేవుణ్ణి. తయారు చేసింది మనమే. దారుణం. ఆరోగ్యం బాగైతే యేసు ప్రభును కరెక్టే అండి. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ ఆలోచన మారాలిగా. సరే, స్టార్టింగ్ అంటే ఏదో ఒకటి వచ్చేసామండి. 3 సంవత్సరాల క్రైస్తవుడి తర్వాత కూడా మారాలిగా ఉద్దేశం, సాక్ష్యం మారాలి కదా. అది మరి చూడండి, 7వ వచనం చదవండి అయ్యా. 7-8 వచనాలు చదవండి. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితది. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే ప్రతి స్థలమును దేవుని మీ విశ్వాసము వెల్లడి ఆయన గనక మేమేమి చెప్పవలసిన అగత్యము అవశ్యము లేదు. షటప్ అన్నాడు పరిశుద్ధాత్ముడు. షటప్. తెస్సలోనికే సంఘం గురించి షటప్. ఎందుకంటే మమ్మును పోలి మీరు ఉపద్రవములో ప్రభువుని అంగీకరించారు, మమ్మను పోలి నడిచారు. ఏంటో పోలిక? నేను వెళ్ళిపోయిన తర్వాత తెస్సలోనికే సంఘము ద్వారా మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయ్యారట. మాసిదోనియా అకయలో కూడా వాక్యం మోగిందట. అంత మాత్రమే కాదండి, ప్రతి స్థలం ముందు విశ్వాసం వెల్లడైందట. దేవునికి స్తోత్రం కలుగును. వీళ్ళ సాక్ష్యాలు మైకు పట్టుకుని వాయించడం కాదు. 20 గంటల సాక్ష్యాలు. సాక్ష్యం చెప్తే పాస్టర్ గారికి బాగా బెలూన్ లాగా వెళ్ళిపోతాడు. ఈ చర్చికి వచ్చారండి, అయ్యా ఈ చర్చికి వచ్చారండి, ప్రార్థన చేస్తే కడుపు నొప్పి తగ్గింది. ఇనేది కానీ క్రైస్తవులే. మళ్ళీ మోగాల్సింది సంఘంలో కాదు, సంఘం వెలుపల అకైలో మోగాలి. అక్కడే కాదు, ప్రతి స్థలమందు మోగాలి. దేవునికి స్తోత్రం. మన విశ్వాసులు ఆఫీస్కి వెళితే ఆఫీసు తలకిందులైపోవాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. కూలికి వెళ్తే కూలీలు బ్యాచ్ అంతా తలకిందులైపోవాలి. దేవునికి స్తోత్రం. కలుపు తీసే క్రైస్తవురాలు ముఠా మేస్త్రిని క్రైస్తవుడుగా మార్చిపడేయాల. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం అట్లా నేర్పించడం లేదు. ఒక క్రైస్తవుడి శక్తి ఉందని మనం నేర్పించడం లేదు. క్రైస్తవుడి ప్రార్థన బహుబలమైందని మనం నేర్పించడం లే. నీతిమంతుడి ప్రార్థన బహుబలమైందని మనం నేర్పించడం లే. మేము నీతిమంతులను నేర్పిస్తున్నాం. మీకు ప్రార్థన కావాలంటే మా దగ్గరికి రమ్మని నేర్పిస్తున్నాం. కానీ వారిని చేతి నుంచి ప్రార్థించే వారిగా మనం మార్చలేకపోతున్నాం.
అందుకే మన తలాంతులు వ్యాపారంలో లాభాలు లేవు, వాళ్ళ లాభాలు ఉన్నాయి. వాళ్ళేమో 30 లక్షలు పెట్టి అపార్ట్మెంట్ కొంటే మనకు డబ్బులు ఇచ్చి వస్తాడా? అస్సలు ఇడు. అటు ఇటు చూసి ఓ 10 రూపాయలు కాస్తాడు. ఆ కానుకలు పెట్టి చూస్తే అందులో చిరిగిపోయిన కాగితాలే ఉంటాయి, అన్ని రూపాయి బిళ్ళలే ఉంటాయి. ఎవడేం ఇస్తాడో మనకు తెలియదు. టు రైజ్ అప్ అపోస్టల్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. రాత్రంతా ఎందుకు ప్రసంగించాడు పౌలు తెలుసా? ఈ తలాంతులు రేపు మాసిదోనియాలోను అకైలో మోగాల. నా పరిచర్య లెక్కేదిలాగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దట్స్ వాట్ అపోస్తలుడు పౌలు గారు బొడ్డోడు పైనుంచి కింద పడినా కూడా చచ్చిపోయినా పదకుండా ప్రసంగం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిద్రపోతున్నా ప్రసంగం చేస్తాడా? అర్ధరాత్రి అండి. ఇప్పుడులాగా మనకి అలాగే ఏసీలు ఉన్నాయా? ట్యూబ్ లైట్లు ఉన్నాయా? పెట్రోమాస్ లైట్లు ఉన్నాయా? దీపాలు ఉన్నాయండి. దీపాల వెలుగులో వాళ్ళంత పరిచయం చేశారండి. ఈరోజు మనకు సరైన స్టూల్ లేకపోతే ఒక పెద్ద కంప్లైంట్. సువార్త చేయడానికంట మైక్ కావాలంట. ఫస్ట్ సెంచరీలో మైక్ ఉందా? సువార్తకి ఎందుకు వెళ్ళట్లేదు అంటే మైక్ లేదు బ్రదర్, అందుకే సువార్త వెళ్ళట్లేదు. బాబాయ్ ఏంటి సాక్ష్యాలు? ఎందుకని అదే పరిశుద్ధాత్మను వాడుకొని ఇంత తక్కువ లెవెల్ పరిచయం మనం వీ హావ్ టు థింక్ అండి. నన్ను అడుగుతున్నాను, భారతదేశంలో ప్రతి సేవకుడికి ఇలాగే చెప్పాలని ఆశపడుతున్నాను. దేవునికి భారతదేశంలో ప్రతి సంఘానికి మాత్రమే కాదు, సార్వత్రిక సంఘంలో దేవుని ప్రజలందరికీ చెప్పాలని ఆశపడతా ఉన్నాను. వాళ్ళందరినీ రేపాలని ఆశపడతా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే మహిమ కలుగును గాక. మీ దగ్గర నుంచి కానుకలు వద్దు, మీ దగ్గర నుంచి వందనాలు వద్దు నాకు. మీరు దేవుడు మీతో ఏం మాట్లాడినా కూడా నాకు వద్దు. మీరు ఒక అపోస్టలిక్ మినిస్ట్రీ గురించి ఆలోచించాలి. ఒక ఉజ్జీవమైన పరిచర్య మీరు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ప్రార్థన చేస్తున్నాను, రాబోయే సంవత్సరం కల్లా అనేక మంది పిల్లలు మీ సంఘాల్లో పుట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. రాబోయే సంవత్సరం కల్లా అబ్రహాముకు పొందిన వాగ్దానమే ప్రతి సంఘములో తండోపతండాలుగా అనేక మంది విశ్వాసం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరము వీలైతే ప్రభు ఎదుట మోకాళ్ళుని ప్రార్థన చేద్దాం. అపోస్తలుడైన పౌలట నదీ తీరమున ఉండి మోకాళ్ళుని ప్రార్థన చేశాడట. అపోస్తలుడైన పౌలు మోకాళ్ళుని ప్రార్థన చేశాడట. నదీ తీరంలో చేశాడట. బహుశా వాళ్ళకి ప్యాంట్లు కూడా ఉండుండవు నాకు తెలిసి. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే మోకాళ్ళలో ఆ ఇసుకంతా గుచ్చుకుని పోయి ఉంటది. మన ముందు ఇసుక లేకపోవచ్చు. ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము చివరి వచనంలో ఉంది ఇలాగా, హల్లెలూయా. అతడు ఇలాగూ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసెను. ఇప్పుడు వారందరూ చాలా ఏడ్చి, మీరు ఇదంటే నా ముఖం చూడని అతను చెప్పిన మాటలకు విశేషంగా దుఃఖించుతూ పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకుని వారు ఓడ వరకు సాగనంపిరి. ఇప్పుడు ప్రార్థన చేయాల్సింది ఒక్కరు ఆమెను అనాల్సింది కాదు, వారితో కూడా కలిసి ప్రార్థన చేసెను. అతడు ఇలాగ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. అంటే ఇప్పుడు దేవుడు చెప్పిన బట్టి మనమందరము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విషయం ఏంటంటే ఒకళ్ళు ప్రార్థన చేస్తుంటే అందరూ మౌనంగా ఉంటారు. చివరిలో ఫ్యాషన్ గా ఆమెన్ అంటారు. అందరికీ ప్రార్థన చేసినా మనం ఆమెన్ అనొచ్చు. అందరం కలిసి అన్మ్యూట్ చేసుకుందాం. దేవుడి దగ్గరికి మన జీవితాలను అప్పచెప్పుకుందాం. ఈరోజు మాట్లాడింది దేవుని మాట, దేవుని సమయం. దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మార్చాడు దేవుడు. మనమందరము అన్మ్యూట్ చేసుకుందాం. మనం ఒకటే ఒక ప్రార్థన.
ప్రభా మేము ప్రపంచ దేశాలకు సువార్త అందించగలిగే దైవజనులుగా మార్చబడాలి. ఇదొకటే ప్రార్థన. ఈరోజు మనమందరం చేసే ప్రార్థన అదొకటే. తెలుగు వాళ్ళ మధ్య మాత్రమే కాదు మనం పరిచర్య చేయాల్సింది, సమస్త జనుల మధ్యలో ప్రార్థన చేయాలి. అందరూ దయచేసి అన్మ్యూట్ చేసుకుని ప్రార్థన చేద్దాం. నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను, అయితే మీరందరూ ప్రార్థన చేసిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను. ప్రపంచ దేశాలకు సువార్త అందించగలిగే గొప్ప సంఘముగా మార్చబడాలని ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ అన్మ్యూట్ చేసుకోవాలండి, ప్లీజ్ దయచేసి అందరూ అన్మ్యూట్ చేసుకోవాలి. పౌలు గారు వారందరితో కలిసి ప్రార్థన చేశారట. మన మధ్యలో ఉండే పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కలిసి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాడు. దేవానికి స్తోత్రాలు, వందనాలు. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 అందరూ కూడా దయచేసి మైక్ ఆన్ చేసుకోండి. మీరందరూ మీ మైక్ ఆన్ చేసుకుని అందరం కూడా విన్న వాక్యం కొరకు స్పందించిన వారమై ఇచ్చిన భారాన్ని నాకు దయచే ప్రభువా, సేవా భారాన్ని, ఆత్మల భారాన్ని ఆయన అధికం చేయని ప్రభువాన్ని అందరం కూడా నోరు తెరిచి ప్రార్థిద్దాం. శతాబ్దములో నాయన అయ్యా విశ్వాసులు శిష్యులుగా ఎలాగూ మార్చబడ్డారో, ఆయన మార్చబడి ఎలాగూ భారం కలిగి పరిచర్య చేశారు అయ్యా, అలాంటి భారాన్ని మీరు మాకు దయచేయండి ప్రభువా. సేవ భారమును, ఆత్మల భారమును ప్రభువా నాయన మీరు మాకు దయచేయండి ప్రభువా. హల్లెలూయా. అందరూ నోరు తెరుద్దాం, నోరు తెరుద్దాం. Open your mouth, dear pastor, pastors and leaders. Open your mouth to ask to God. దేవుని అడుగుదాం, దేవుని అడుగుదాం. Pray to God. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకు స్తోత్రములు. ఎంతో మంది నశించిపోతున్నారు మా కళ్ళ ఎదుట. దేశాలు నశించిపోతున్నాయి, ఎన్నో ప్రదేశాలు నశించిపోతున్నాయి. మేమున్న స్థలములోనే నాయన వీటిని కాసుకుంటున్నాం. ఈ యొక్క కొద్ది మంద మీదే ఉంటుంది నాయన. మిగిలిన విస్తారమైన ఆత్మల పట్ల నాయన మేము లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచ దేశాల కొరకు దేశాలు, రాష్ట్రాల కొరకు ప్రార్థన ప్రలాపించేవారు పరిగెత్తేవారంగా పరిచర్య అనేకలను విశాలపరచండి. సేవా హద్దును విశాలపరచండి. సేవా పరిచయలు విశాలపరచండి. సరైనటువంటి అవగాహన లేని వారికి ఒకవేళ క్షమించండి ప్రభువా. దేవానికి స్తోత్రాలు, దేవానికి స్తోత్రాలు ప్రభువా. ప్రభువానికి వందనాలయ్యా. ప్రభువానికి స్తోత్రాలు ప్రభువా. ప్రభువానికి వందనాలయ్యా. అయ్యా నీ దాసులందరూ నాయన పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ దాసులందరూ చిన్న పిల్లలాగా ప్రభువా విన్నారు దేవా. అయ్యా మీకు స్తోత్రాలయ్యా ప్రభువా. మీ స్వరాన్ని విన్నారయ్యా, స్తోత్రాలు. మీ భారాన్ని కలిగి ఉన్నారు దేవానికి స్తోత్రాలు. అయ్యా మీ భారం అంతా నింపారు దేవానికి స్తోత్రాలయ్యా ప్రభువా. అయ్యా ప్రతి ఒక్కరితో, నాతో, మీతో, అందరితో మాట్లాడారు ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ప్రభువా ప్రతి ఒక్కరి విషయమై ప్రార్థిస్తున్న తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరి విషయమై ప్రభా, వారి పరిచర్యలో ప్రభా సమూలమైన మార్పులు తీసుకురండి ప్రభా. వారి బోధనలో మార్పులు తీసుకురండి ప్రభా. వారి దృష్టిలో సమూలమైన మార్పులు తీసుకురండి ప్రభా. వారి పరిచర్య
సమూలమైన మార్పులు తీసుకురండి ప్రభా. వారి శిష్యరికంలో సమూలమైన మార్పులు తీసుకురండి ప్రభా. ప్రతి సంఘము నాయన, ప్రతి సంఘమయ్య కొన్ని వందల మందితో నింపబడాలి ప్రభా. ప్రతి సంఘం నుంచి ప్రభా అనేక మంది విశ్వాసులు గొర్రెల కనే వారుగా మాట్లాడాలి నాయన. నాకు స్తోత్రాలు అయ్యా. నేను ప్రవచిస్తున్నట్లుగానే రాబోయే ఈ సంవత్సరం కల్లా ఆగస్టు 13, 2022 కల్లా ప్రభా ప్రతి సంఘము నుండి ప్రభా అయ్యా ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి సంఘములో కూడా ఒక అద్భుతమైన తీసుకురండి ప్రభా. అయ్యా ప్రభా నీకు స్తోత్రాలయ్యా. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అల్పునైనా మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. శామ్ డానియల్ మినిస్ట్రీస్ ప్రార్థిస్తున్నా ప్రభా. అయ్యా దైవజనుడిని ముందుగా ఇంకా తీసుకువెళ్ళండి ప్రభా. అనేక మంది దైవజనుల చేత బలమైన వాక్యాలు ఇప్పించేవారుగా గొప్ప ఆశీర్వాదములకు కారణంగా దైవజనుడు నింపండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. ఆ దైవజనుడి ద్వారా కూడా ప్రభా సమస్త వంశములు ఆశీర్వదింపబడేలాగా అయ్యా పరిచయులను ముందుకు తీసుకెళ్ళండి ప్రభా. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ బ్రతిమిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Amen. Amen. Amen.